अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै नमः। श्रीचैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीयुक्तापदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्री राधा पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्त राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चना गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे रामा राम राम हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेव्या। भागवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमा ओं विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे। वाचालं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्री चैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्री विष्णु श्री विष्णु श्री विष्णु। हरे कृष्ण। हरे कृष्ण। प्रभु माताजी नमः। हरे कृष्ण प्रभु। కృష్ణమ్మ కుమారి మాతాజీ దండోత్ ప్రణామం. ఎలా ఉన్నారు? బాగున్నాం ప్రభుజీ, దండోత్ ప్రణామం ప్రభుజీ.
సో ప్రభుజీ. హరే కృష్ణ ప్రభాకర్ ప్రభు సో పండగ హడావిడిలో ట్రావెలింగ్ లో ఉన్నట్టున్నారు జనాలు. బట్ దట్స్ ఓకే. మనం లాస్ట్ వీక్ అనిత మాతాజీతో స్టార్ట్ చేసుకున్నాం, వాళ్ళు కుమారి మాతాజీతో స్టార్ట్ చేసుకున్నాం 3వ అధ్యాయం. అమ్మా లాస్ట్ వీక్ మీరే స్టార్ట్ చేశారా కాదుగా? లేదు ప్రభుజీ, నేను ఎప్పుడు మీరు ఇప్పటికి స్టార్ట్ చేయలేదు చేశారు ప్రభుజీ. చేశానా? Last- లేరని చెప్పి నేను చేసినట్టున్నాను. బట్ సరే, కుమారి మాతాజీతో స్టార్ట్ చేసుకున్నాం. 2వ అధ్యాయంలో అనుబంధ వాక్యం ఉన్నాం. 2వ అధ్యాయంలో అవును కరెక్ట్, అనుబంధ వ్యాఖ్యానం దగ్గర ఉండిపోయాం. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, అదే చూస్తున్నాను నేను. ఏంటబ్బా ఇక్కడ ఉంది ట్యాగ్ 108 పేజ్ అమ్మా. కుమారి మాతాజీ చదువుతున్నాను ప్రభుజీ. 108వ పేజీ అధ్యాయమునకు అనుబంధ వ్యాఖ్యానం విష్ణుదూతలచే అజామినుడు ఉద్ధారణ అధ్యాయంలోని కొంత పార్ట్ ఉంది కదా, ఆ పార్ట్ లో కొంత చదువుతా అంటే చదవండి. ఎస్, చదువుతాను ప్రభుజీ. ఈ అధ్యాయమునకు అనుబంధ వ్యాఖ్యానము. హరినామ సంకీర్తన మాత్రమున మనుజుడు ఏ విధముగా సమస్త పాపముల నుండి బయటపడునన్నది విషయమునకు ఈ అధ్యాయమునందలి 9-10 శ్లోకములకు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు పొసికిన వ్యాఖ్యానము ఒక చక్కని వివరణము కాగలదు. హరినామమును ఉచ్చరించుటచే మనుజుడు సమస్త పాపముల నుండి బయటపడునని అంగీకరింపవచ్చును. కానీ ఎవడేని పూర్తి ఎరుకతో ఒకమారు కాదు కదా పలుమార్లు పాపమునకు ఒడిగట్టినచో యుగ పర్యంతరము ప్రాయశ్చిత్రము చేసుకొనినను పాప ఫలము నుండి బయటపడడు. అయినచో కేవలము ఒక్కమారు హరినామమును పలికినంతట అతడు శీఘ్రమే అట్టి పాపము నుండి బయటపడుననుట ఎట్లు సంభవము అని ఎవరైనా అడగవచ్చును. ఈ అధ్యాయమునందలి 9-10 శ్లోకములను ఉదహరించుచు శ్రీల విశ్వనాథి చక్రవర్తి ఠాకూరులు ఇట్లు సమాధానము ఒసిగి ఉండిరి. సువర్ణాది విలువైన ద్రవ్యములను హరించు వానికి, త్రాగుబోతుకు, బంధుమిత్రులకు ద్రోహము చేసిన వానికి, బ్రాహ్మణ హంతకునికి, గురుపత్నితో లేదా ఉన్నతుని భార్యతో సంగమించు వానికి విష్ణు నామోచ్చరణమే పరమశ్రేష్టముకు ప్రాయశ్చిత్త విధానము. స్త్రీ హంతకునికి, రాజును లేదా తండ్రిని చంపిన వానికి, గోహత్య కావించిన వానికి, మరి ఇతర పాపులకు కూడా అదే సర్వోత్తమ విధానము. అట్టి పాపులు విష్ణునామోచ్చరణము చేత భగవంతుని ఆకర్షించగా ఆ దేవదేవుడు అంతటా నా నామమును పలుకుచున్నాడు కనుక ఇతనికి రక్షణము నొసగుట నా ధర్మమని భావించును. హరినామోచ్చరణముతే మనుజుడు ప్రాయశ్చిత్రము చేసుకొని సమస్త పాపముల నుండి బయటపడవచ్చును. సామాన్యముగు ప్రాయశ్చిత్త విధి తాత్కాలికముగా పాపిని రక్షించగలదేమో గాని హృదయమును లోతుగా నాటుకుని ఉన్న అతని పాపేచ్ఛను పూర్తిగా తొలగించలేదు. అందువలన అట్టి ప్రాయశ్చిత్తము హరినామోచ్చరణం అంతగా శక్తివంతమైనది కాదు. అందువలన అట్టి ప్రాయశ్చిత్తము హరినామోచ్చరణం అంతగా శక్తివంతమైనది కాదు. మనుజుడు హరినామమును పలికి శ్రీకృష్ణ చరణారవిందములకు పూర్తిగా శరణుజొచ్చినతో ఆ దేవదేవుడు అతనిని తన రక్షణలో ఉన్నవానిగా తలచి సదా అతనికి రక్షణము నొసగా ఉద్యుక్తుడై ఉండునని శాస్త్రములలో తెలపబడినది. శ్రీధర స్వామి వారు ఈ విషయమును ధృవపరిచరి. కనుకనే యమదూతులు అజామిలుని కొనిపోయుడి ప్రమాదము అరుదించకనే భగవానుడు తన దూతలను పంపి అతనిని రక్షించను. అజామిలుడు సమస్త పాప దూరుడైనందున విష్ణుదూతులు అతనిని పక్షమున వాదించిరి. అజామిలుడు తన పుత్రునికి అజామిలుడు తన పుత్రునికి నారాయణ నామం నొసగను. ఆ పిల్లవాని మీద గల అమిత ప్రేమ వల్ల అతను పదే పదే అతన్ని పిలుచుచుడు. అజామిలుడు తన పుత్రున్నే పిలుచుచున్నప్పటికీ ఆ నామం మహాశక్తివంతమైనది కదా. ఏలయనగా నారాయణ నామం సాక్షాత్తు నారాయణునికి అభిన్నమైనది. అజామిలుడు తన పుత్రునికి నారాయణుడిని నామం వస్తున్నప్పుడే సమస్త పాపము తొలగిపోయినవి. ఇక తన పుత్రుని పిలుచుచు తద్వారా వేల కొలది మార్లు నారాయణ నామోచ్చరణ చేసినందున తెలియకనే అతడు కృష్ణ భక్తి భావనలో నిజముగా పురోగమించాడు. అతడు నిరంతరము నారాయణ నామోచ్చరణము చేయుచుండెను కదా. అట్లయినచో వేశ్యగమనము సురాపాన తలంపు అతనికి ఎట్లు కలుగుచుండేనని ఎవరైనాను వాదించే అవకాశం కలదు. అతను చేసిన పాపంలో పదే పదే అతని కష్టములు కలిగించుచుండెను కనుక చివరిగా అతను కావించిన నారాయణ నామోచ్చారణమే విముక్తికి కారణమైనని పలుకోవలసి వచ్చింది. కానీ ఈ నామోచ్చారణ నామాపరాధమే అవు. నామ్నో బాలాద్యస్య హి పాప బుద్ధి అని చెప్పబడింది. అనగా పాపము చేయుచు
దానిని నామోచ్చారణ చే నశింపు చేసుకుని ప్రయత్నించేవాడు నామాపరాధి అనబడును. అజామినుడు తన పాప పరిహార ఉద్దేశముతో నారాయణ నామమును పలుకులేదు కనుక అతను కావించిన నామోచ్చారణము అపరాధరహితమైనది అని దానికి సమాధానముగా చెప్పవచ్చు. తాను పాపరహితుడైనని గాని నారాయణ నామోచ్చారణం చే పాప నిష్కృతి చేసుకుంటున్నని గాని అతడు ఎరుగుడు కనుక అతను నామాపరాధం చేయలేదని చెప్పవచ్చు. పుత్రిని పిలుచుచు అతను పదే పదే నారాయణ నామమును పలుకుట విశుద్ధ నామోచ్చారణమే అనవచ్చు. అట్టి పవిత్ర నామోచ్చారణం వలన అజామినుడు తెలియకుండానే ప్రతిఫలమును పోగు చేసుకుంది. నిజమునకు అతను మొట్టమొదటిసారి పలికిన నారాయణ నామమే అతని సమస్త పాపములను సమీప చేయుటకు చాలును. ఉదాహరణకు చెప్పుకోవాలన్న అంజీర చెట్టు వెంటనే ఫలమునివ్వదు, కానీ కాలక్రమమున దాని ఫలములు లభించగలవు. అట్లే అజామినుడు భక్తి కూడా కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చినది. అందువలనే అతను ఘోర పాపములు చేసినను ఆ పాపములు అతను అంటలేదు. పవిత్ర హరినామమును మనుషులు ఒక్కమారు ఉచ్చరించినను భూత భవిష్యత్ వర్తమానమునంది పాపములను అతను అంటకుండానని శాస్త్రములలో తెలుపబడింది. దీనికి ఒక ఉదాహరణమును ఇట్లు చెప్పుకోవచ్చు. పాము యొక్క విషపకారులు పెరికి వేసినచో అది కాటు వేసినను ఎవరికి విష ప్రభావం కలుగుదు. అదే రీతిగా భక్తుడు హరినామమును ఒక్కమారైనా అపరాధరహితముగా ఉచ్చరించినచో అది అతనికి శాశ్వత రక్షణ నొసగలదు. కాలక్రమమున నామోచ్చారణ ఫలము పరిపక్వత్వమగిట కొరకే కేవలం అతడు వేచి ఉండవలసి వచ్చును. శ్రీమద్ భాగవతమునందలి విష్ణుదూతలచే అజామినుడు ఉద్ధారము అను 6వ స్కందములోని 2వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తము. మళ్ళీ నామ ఉచ్చారణకి కలిగిన ప్రయోజనము అయితే ఏ స్పృహతో చెప్తున్నాము అన్నది కూడా మనకి ఇంపార్టెంట్. నామ అపరాధానికి నామ ఉచ్చారణకు ఉన్న లాభానికి రెండింటికి మళ్ళీ ఎక్స్ట్రాగా మనం చెప్పుకుంటూ వచ్చారు. రైట్, ముందుకెళ్దామమ్మా. వెళ్దామా. 3వ అధ్యాయము. యమరాజు తన దూతలకు ఉపదేశము చేయుట. యమదూతలు యమరాజు చెంతకు చేరగా అతడు భాగవత ధర్మమును విస్తారముగా వివరించినని అనగా భక్తియోగ ధర్మమును ఈ అధ్యాయమున తెలుపబడినది. మిగుల ఆశాభంగమునకు గురి అయిన దూతలను యమరాజు ఆ విధముగా సంతుష్టులను చేయుచు ఇట్లు పలికెను. అజామినుడు తన పుత్రినే పిలిచినప్పటికీ నారాయణ నామమును ఉచ్చరించిన వాడయ్యను. ఆ పుత్ర నామోచ్చరణ మాత్రమున అతడు వెంటనే విష్ణుదూతల సాంగత్యమును బడయగలిగెను. మీరు బంధింప యత్నించినప్పుడు అజామిలుని వారే రక్షించిరి. ఇది సమంజసముగానే ఉన్నది. పరమ పాపి అయినను భగవన్నామమును ఉచ్చరించినచో ఆ నామోచ్చరణము పూర్తిగా అపరాధరహితము కానప్పటికీ భౌతిక జన్మను బడయడనుట యథార్థమైన విషయము. ఒక్క నిమిషం. ఆ నామోచ్చారణము పూర్తిగా అపరాధరహితము కానప్పటికీ భౌతిక జన్మను బడయడనుట యథార్థమైన విషయము. నారాయణ నామోచ్చరణముచే అజామిలుడు 4 విష్ణుదూతలను కలుసుకొనెను. పరమ సుందరులైన అవ్వారలు అతనిని రక్షింప శీఘ్రగతిని అరుదించిరి. వారిని గూర్చి యమరాజు ఇట్లు వర్ణించెను. విష్ణుదూతలు ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యముల విషయమున పరమ పురుషుడైన దేవదేవుని విశుద్ధ భక్తులు. సర్వ స్వతంత్రుడు భౌతికేంద్రియములకు అందనివాడునగు ఆ భగవంతుని దివ్య కర్మలను ఇంద్రుడు, వరుణుడు, శివుడు, బ్రహ్మ, సప్తర్షులు గాని నేను గాని ఎరుగజాలము. భౌతికేంద్రియములతో ఎవ్వడును అతనిని గూర్చిన జ్ఞానమును బడయజాలడు. మాయాధీసుడగు అతని దివ్య గుణములు ఎల్లరకు శుభమును గూర్చినవి. అతని భక్తులు సైతము అదే యోగ్యతను కలిగియుందురు. భౌతిక జగత్తునందలి పతిత జీవులను రక్షించు కార్యముతోనే అక్కర కలిగిన భక్తులు ఆ బద్ధజీవులను కాపాడు నిమిత్తము వివిధ ప్రదేశములలో జన్మింతురు. ఎవడేని కొద్దిగా ఆధ్యాత్మిక జీవనమున అభిరుచిని కలిగి ఉన్నచో భగవద్భక్తులు అతనిని అన్ని విధములా రక్షించెదరు. చదవనా నాన్న, ముందుకెళ్దామా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి.
భౌతిక జన్మను బడయడనుట అంటే భౌతిక జన్మ రాదు అని ప్రభుజీ అంతేనా? అన్నారు. అంతే, మళ్ళీ భౌతిక అంతేనమ్మా. జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అని. ఓకే ప్రభు, థ్యాంక్ యూ. అందుకే అక్కడ నేను కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళానమ్మా, ఆ చదువు. పదం కొంచెం అలా ఉండడానికి. హరే కృష్ణ అమ్మ, ఎవరు చదువుతారమ్మా? ముందుకెళ్దాం. ఆ కంప్లీట్ చేసేసి ఆ సెక్షన్. యమరాజు ఇంకను ఇట్లు పలికెను, సనాతన ధర్మము యొక్క సారము అతి రహస్యమైనది. కేవలము భగవంతుడు తప్ప వేరెవ్వరును అట్టి గుహ్యమగు ధర్మమును మానవ సంగమునకు వసగజాలరు. భగవత్ కరుణ చేతనే అట్టి దివ్య ధర్మ విధానమును విశుద్ధ భక్తులు అవగతము చేసుకుందురు. బ్రహ్మ, నారదుడు, శివుడు, సనకాది నలుగురు కుమారగణము, కపిలుడు, మనువు, ప్రహ్లాదుడు, జనకుడు, భీష్ముడు, బలి, సుఖదేవ గోస్వామి, నేను 12 మహాజనులు దానిని విశేషముగా నెరిగియున్నాము. జైమిని వంటి విద్వాంసులు దాదాపు మాయచే కప్పబడిన వారే కనుక కేవలము 3 వేదముల అనగా త్రయీ అని పిలువబడు ఋగ్యజుస్సామవేదములు, ఋగ్యజుస్సామవేదములు పుష్పిత వాక్కులకే, అదే ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, పుష్పిత వాక్కులచే ఆకర్షితులగుదురు. ఆ 3 వేదముల పుష్పిత వాక్కులకు మోహితులైన జనులు వైదిక కర్మకాండయందే అనురక్తులై ఉండి భగవన్నామ మహిమ నెరుగజాలకుందురు. కాని వివేకవంతులు మాత్రము భక్తియుత సేవనే చేపడుదురు. వారు అపరాధరహితముగా హరినామమును కీర్తించినప్పుడు నా ఆజ్ఞా పరిధిలోనికి రారు. ఒకవేళ విధివశమున వారు ఏదేని పాపమొనర్చినను పవిత్ర హరినామము వారిని రక్షించగలదు. హరినామముతోనే వారి జీవితము ముడిపడి ఉండుట దానికి కారణము. భగవంతుని 4 ఆయుధములు, ముఖ్యముగా గద, చక్రము ఎల్లప్పుడూ భక్తులను రక్షించుచుండును. నిష్కపటముగా హరినామమును ఉచ్చరించువాడు, వినువాడు, స్మరించువాడు మరియు భగవంతుని ప్రార్థించుచు వందనములను అర్పించువాడు పూర్ణుడగును. కాని పండితుడైనను భక్తిరహితుడైన వాడు యమలోకమునకు వెడలవలసి వచ్చును. భగవన్ మహిమలను, భక్తుల మహిమలను ఆ విధముగా యమరాజు వివరించిన పిదప సుఖదేవ గోస్వామి హరినామ కీర్తన సామర్థ్యమును, ప్రాయశ్చిత్తమునకై వైదిక కర్మకాండను నిర్వహించుటలోని నిరర్ధకత్వమును వివరించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ నాన్న. ఉన్నారు భారతి మాతాజీ గాని లేనట్టున్నారమ్మా. తక్కువ మంది. పద్మావతి మాతాజీని చదువుతారా? చదవండి. హరే కృష్ణ. 1వ శ్లోకం. శ్రీరాజోవాచ నిశమ్య దేవః స్వభటోపవర్ణితం ప్రత్యాహ కిం తానపి ధర్మరాజః ఏవం హతాజ్ఞో విహతాత్మురారే నైదేశికైర్యస్య వశే జనోయం. పరీక్షిన్ మహారాజు పలికెను, ప్రభు సుఖదేవ, యమరాజే ధర్మ కార్యపరముగా సకల జీవులను నియంత్రించువాడైనను అతని ఆజ్ఞ వ్యర్థమయ్యను. అజామిలుని బంధించకుండా నిలుపు చేసిన విష్ణు దూతల వలన కలిగిన పరాజయమును గూర్చి తన దూతలు తెలియజేసినప్పుడు అతడేమి ప్రత్యుత్తరం ఇచ్చెను? భాష్యము. యమదూతల వాక్కులు వేదములచే పూర్తిగా సమర్థనీయములే అయినను విష్ణుదూతల పలుకులు జయప్రదములైనవి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు పలికిరి. ఈ విషయము యమరాజు చేతను ద్రోపబడినది. 2వ శ్లోకం. యమస్య దేవస్య దండభంగః కుతశ్చ నర్షే శ్రుతపూర్ణ అసీత్ ఏతన్మునే వృచ్చతి లోక సంశయం నహి త్వదన్య ఇతి మే వినిశ్చితం. ఓం మునివర, యమరాజు ఆజ్ఞ నిష్ఫలమగుట ఇంతకు మున్నెన్నడూను
ఎచ్చోటను వినలేదు. అందువలన ఈ విషయమును గూర్చి జనులు పెక్కు సందేహములు కలుగవచ్చును. వానిని నీవు తప్ప అన్యులు నివారింపజాలమురని నా దృఢ విశ్వాసము. కనుక ఆ సంఘటనకు కారణములను దయించి వివరింపుము. 3వ శ్లోకము. శ్రీ శుక ఉవాచ భగవత్పురుషై రాజన్ యామ్యః ప్రతిహతోద్యమాః పతిం విజ్ఞాపయామా సూర్యమం సంయమ నీపతిం. సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను. రాజా, విష్ణుదూతలచే భంగపడి పరాజితులైనంతట యమభటులు సంయమని పురాధీశుడును పాపులను దండించువాడును అగు తమ ప్రభువు చెంతకేగి ఈ సంఘటనను నివేదించిరి. యమదూత ఊచు కతి సంధిహ శాంతారో జీవలోకస్య వై ప్రభో త్రైవిధ్యం కుర్వతః కర్మ ఫలాభివ్యక్తి హేతవః. యమదూతలు పలికిరి, ఏ ప్రభు, ఈ భౌతిక జగత్తులో నియామకులు అనగా పాలకులు ఎందరున్నారు? సత్వ రజస్తమో గుణములు అనడి త్రిగుణముల ఆధీనములో నిర్వహింపబడి కర్మల ఫలములు ప్రకటమగుటకు హేతువులెన్ని కలవు. భాష్యము. యమదూతలు ఎంత ఆశాభంగమునకు గురి అయినరనగా దాదాపు కోపోద్రిక్తులై వారు యమరాజే కాక పలువురు ఇతర ప్రభువులు ఉన్నారా అని ప్రశ్నించినట్లు శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాగూర్లు పలికిరి. అంతేకాక తాము పరాజితులైనప్పుడు తమ ప్రభువు తమను రక్షింపజాలనందున అట్టి ప్రభువును సేవించ అవసరము లేదని కూడా వారు పలుకబోయిరి. స్వామి ఆజ్ఞను సేవకుడు పరాజయం ఎరుగక నిర్వహింపజాలనిచో అట్టి శక్తిహీనుడగు ప్రభువును సేవించుటలో ఏమి లాభము కలదు. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ. 5వ శ్లోకం. యది స్యుర్బహో లోకే సహస్రో దండధారిణః కశ్య శాతం నవా మృత్యోశమృతమేవ వా. అనువాదం. ఈ విశ్వమున దండనము పురస్కారము విషయముల అభిప్రాయ భేదము కలిగిన పలువురు శాసకులు న్యాయ నిర్ణాతులు ఉన్నచో వారి పరస్పర విరుద్ధమైన కర్మలు ఒకదానినొకటి తటస్థము కావించి ఎవ్వరును శిక్షింపబడకుండుట లేదా ఎవ్వరికి పురస్కారము లభింపకుండుట జరుగుతుంది. అట్లుగాక వారి విరుద్ధ కర్మలు ఒకదానికొకటి తటస్థం చేయజాలనిచో ప్రతి ఒక్కరికి దండనము పురస్కారము రెండును లభించగలవు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. యమరాజు ఆజ్ఞ నెరవేర్చుట్లో తాము సఫలురైన కారణమున నిజంగా అతనికి పాపులను దండించే శక్తి కలదాయని యమదూతలు సందేహపడిన. యముని ఆజ్ఞ అనుసరించి అజామినుని వందింప వెళ్ళినప్పటికీ కొందరు ఉన్నతాధికారుల ఆజ్ఞ వలన తాము అసఫలురైనట్టుగా వారు గుర్తించింది. అందువలనే అధికారులు పలువురున్నారా లేక ఒక్క అధికారియే ఉన్నాడా అనే విషయం నాకు సంశయగ్రస్తులేదు. అధికారులు పలువురున్నచో వారు పరస్పర విరుద్ధమైన న్యాయ నిర్ణయం వసుకున్నచో ఒక వ్యక్తి తప్పుగా శిక్షింపబడుచును, లేదా తప్పుగా పురస్కారం అందవచ్చు, లేదా ఒక వ్యక్తికి శిక్ష లభింపకపోవచ్చును, పురస్కారం కూడా లభింపకపోవచ్చును. ఒక కోర్టులో శిక్ష విధింపబడిన వ్యక్తి ఇంకొక కోర్టులో ఫిర్యాదు చేసుకుంటూ లోకమును మనకు అనుభవంలోనిది. ఆ విధముగా వివిధ తీర్పులను అనుసరించి అదే వ్యక్తి శిక్షింపబడిటయో లేక పురస్కారం నందుటయో జరుగుచుండరు. కానీ ప్రకృతి చట్టమునందు లేదా భగవంతుని న్యాయస్థానమునందు అటువంటి పరస్పర విరుద్ధములను తీర్పులే ఉండవు. న్యాయ నిర్ణేతలు వారి తీర్పుల పరిపూర్ణములై ఉండి పరస్పర విరుద్ధతలకు దూరముగా ఉండవాలి. నిజమునకు అజామ్యుని విషయం యమరాజు పరిస్థితి కడు విషమముగా తయారైంది. ఏలైనా ఆ బ్రహ్మను బంధించట్లో యమదూతల యత్నము ఒప్పైనను విష్ణుదూతలు వారిని వాడించిరి. అట్టి పరిస్థితుల్లో యమరాజు విష్ణుదూతలు యమదూతలు ఇరువురు చేతను నిందింపబడినప్పటికీ దేవదేవునిచే శక్తి ప్రధానము కావింపబడిన వాడైనందున న్యాయ నిర్ణయంలో
పరిపూర్ణుడే అయి ఉన్నాడు. కనుకనే అతడు తన నిజ స్థితి ఏమిటో పరమ నియామకుడుకు దేవునిచే ఎల్లరూ ఏ విధంగా నియమింపబడుదురో వివరింపనున్నాడు. 6వ శ్లోకం. కింతు సహస్రభూతే స్యాద్ బహునామ కర్మిణాం సాధృత్వముపచారో యదా మండలవర్తినాం. అనువాదం. యమదూతలు పలకసారి కర్మిష్ఠులు పలువురున్నందున వారికి న్యాయ నిర్ణయం చేయుటకు పలువురు న్యాయ నిర్ణేతలు లేదా శాసకులు ఉండవచ్చును. కానీ ఒకే చక్రవర్తి వివిధ విభాగములు శాసకుని నియంత్రించినట్లు న్యాయ నిర్ణేతలందరినూ నిర్దేశించుటకు ఒక పరమ నియామకుడు ఉండవలెను. స్త్రీల ప్రభుపాదుల వారి భాష్యం. విభిన్న వ్యక్తులకు న్యాయ నిర్ణయం చేయుటకే ప్రభుత్వ వ్యవస్థ నానా విభాగములకు చెందిన అధికారులు పలువురు ఉండవచ్చును. కానీ చట్టం మాత్రము ఒక్కటే ఉండవలను. ఆ మూల చట్టమే ఎల్లరూ నియంత్రించరు. ఒకే విషయంలో ఇరువురు న్యాయ నిర్ణేతలు రెండు విభిన్నమైన తీర్పులు ఇచ్చుటకు యమదూతలు ఊహింపలేకపోయారు. కనుకనే వారి మూల న్యాయ నిర్ణాది ఎవరో తెలుసుకొనగోరి. అజామినుడు పరమ పాపి అని యమదూతలు ఖచ్చితంగా తెలియదు. కానీ యమరాజు అతనిని శిక్షింపగోరినను విష్ణుదూతలు క్షమించింది. ఈ సంభ్రమపూర్వకమైన పరిస్థితిని గురించి తమ ప్రభు వివరించమని యమభటులు కోరిరి. అతస్తమేకో భూతానాం సజ్వరేణ మదీశ్వరః శాస్త్రదండధరో నృణానాం శుభాశుభ వివేచన. అనువాదం. పరమ న్యాయ నిర్ణాత ఒక్కడే ఉండవలెను, కానీ పలువురు కాదు. నీవే ఆ పరమ న్యాయ నిర్ణేతవనియు దేవతలపైనను నీ అధికారమున్నదనియు మేము భావించున్నాం. సమస్త మానవుల పుణ్య పాప వివేచనము కావించు పరమాధికారి అగు సకల జీవ పదవి నీవే అంట మా అభిప్రాయము. హరే కృష్ణ ప్రభు. విజయమాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండార్పణం. 8వ శ్లోకం. తస్యతే విహితో దండో నలోకే వర్తతే ధునా చతుర్భిరద్భుతైః సిద్ధిరాజ్ఞాతే విప్రలంభిత. అనువాదము. కానీ నీ అధికారమున వసగబడిన దండనము పరమాద్భుతములగు నలుగురు సిద్ధ పురుషులచే ఉల్లంఘింపబడినందున ప్రభావరహితమగుటను మేమిప్పుడు గాంచితిమి. భాష్యము. న్యాయ నిర్ణయము చేయనది ఒక్క యమరాజే అని యమదూతలు ఇంతవరకు భావించి ఉండిరి. అతని నిర్ణయమును ఎవ్వరూ అడ్డగించలేరని వారు పూర్ణ విశ్వాసముతో నుండిరి. కానీ ఇప్పుడు పరమాద్భుతులకు నలుగురు సిద్ధపురుషులచే యముని ఆజ్ఞ ఉల్లంఘింపబడట వారికి ఆశ్చర్యమును కలిగించెను. 9వ శ్లోకం. నియమానాం తవాదేశాధస్మాభిర్యత నా గృహాన్ వ్యామోచయన్ పాతకినం చిత్వా పాశాన్ ప్రసహ్యతే. అనువాదం. నీ ఆజ్ఞ మేరకు మేము ఆ పరమపాపియగు అజామినుని బంధించి నరకమునకు కొని తెచ్చుచుండగా సుందరులకు ఆ సిద్ధపురుషులు బలవంతముగా వాని పాశబంధమును ఛేదించిరి. భాష్యము. యమదూతలు విష్ణుదూతలను యమరాజు చెంతకు గోరిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. అప్పుడు యమరాజు విష్ణుదూతలను శిక్షించినచో యమదూతలకు సంతోషము కలిగి ఉండేది. 10వ శ్లోకం. తాంస్తే వేదితుమిచ్ఛాము యధినో మన్యసే క్షమం నారాయణేత్యభిహితే మా భైరిత్యాయుర్ధృతం. అనువాదం. పరమ పాపియగు అజామినుడు నారాయణ నామమును ఉచ్చరించినంతనే ఆ నలుగురు సుందరులు శీఘ్రముగా అతడుకు అరుదించి భయపడవలదు అని పలుకుచు అతనికి ఆశ్వాసం ఒసగిరి. వారెవరో మేము నీ నుండి తెలుసుకొనగోరుచున్నాము. వారిని గూర్చి తెలుసుకొనుటకు మేము సమర్థులమని తలచినచో దయయుంచి ఆ విషయమును మాకు వివరింపుడు. భాష్యము. విష్ణుదూతలచే ఓటమికి గురి అయినందున మిగిలిన కిన్నులైనట్టు యమదూతలు వారిని యమరాజు ఎంతకు తెచ్చి వీలైనచో శిక్షింపవలనని కోరి ఉండేది. దేనిచో వారు ఆత్మహత్యను చేసుకొనగోరేది. ఆ రెండింటిలో ఏదో ఒక దానిని అనుసరించుటకు ముందు సర్వజ్ఞుడగు యమరాజు నుండి విష్ణుదూతలను వచ్చి వారు తెలుసుకొనగోరేది. 11వ శ్లోకం. శ్రీ భాగరాయణిరువాచ ఇతి దేవః స అపృష్ణః ప్రజా సంయమనో యమః ప్రీతః స్వధూతాన్ ప్రతహ్య స్మరన్ పాదాంబుజం హరేహ. అనువాదము. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. ఆ విధముగా ప్రశ్నింపబడిన వాడై సకల జీవ పరమ నియామకుడగు యమరాజు తన దూతల వలన నారాయణ నామమును వినినందున వారి ఎడ మిగుల ప్రసన్నుడయ్యను.
శ్రీహరి పాదపద్మములను స్మరించి అంతటా అతడు ఇట్లు పలకసాగెను. భాష్యము. పాప పుణ్య కర్మల దృష్ట్యా జీవులకు పరమ నియామకుడగు యమరాజు తన రాజ్యములో నారాయణ నామమును ఉచ్చరించినందున భటుల ఎడ మిగులు ప్రసన్నుడయ్యను. యమరాజు వ్యవహారమంతయు పరమ పాపులతోనే కదా. ఆ పాపులకు నారాయణ గూర్చియే తెలియదు. అందువలన తన భటులు నారాయణ నామమును ఉచ్చరించినప్పుడు వైష్ణవుడైన యమునకు పరమానందము కలిగెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. పరమణి మాతాజీ ఉన్నారమ్మా? కుసుమ మాతాజీ ఉన్నాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నన్ను చదువుతాం ప్రభుజీ. 12వ శ్లోకం. యమోవాచ పరో మదన్యో జగతస్తస్తుష్యశ్చ ఓతం ప్రోతం పటవద్యత్ర విశ్వం యదం సతోస్య స్థితి జన్మనాస నశ్యతో వద్యస్య వసే చ లోకః. యమరాజు పలికెను, సేవకులారా, మీరు నన్నే పరమోన్నతినిగా భావించి ఉన్నారు. కానీ వాస్తవమునకు అది సరికాదు. నా కన్నను ఇంద్ర చంద్రాది దేవతల కన్నను పైన పరమ ప్రభువు నియామకుడు ఒకడున్నాడు. ఈ విశ్వం యొక్క సృష్టి స్థితి లయ భారమును స్వీకరించు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అతని పాక్షికాంశములే. అతడు వస్త్రమును ప్రోతమై యుండు దారము వంటివాడు. ముక్కుత్రాడు వేయబడిన వృషభము వలె సమస్త జగత్తు ఆ దేవదేవుని ఆధీనముందే ఉన్నది. భాష్యము. యమరాజు పైనను ఇంకొక శాసకుడు ఉన్నాడని యమభటులకు సందేహము కలిగెను. వారి సందేహములను తీర్చుటకే యముడు, అవును, అందరికన్నను పైన పరమనియామకుడు ఒకడున్నాడు అని సమాధానమిచ్చెను. జంగమ జీవుల కొన్ని మానవులు యమరాజు ఆధీనమున్న కలవు. జంతువులు కూడా జంగములే అయినను అతని ఆధీనమున్న ఉండవు. కేవలము మానవులే తప్పు ఒప్పు వివేచనమును కలిగి ఉందరు. వారిలో కూడా కేవలము పాపులే యమరాజు ఆధీనమునకు వత్తురు. కనుక యమరాజు నియామకుడే అయినప్పటికీ కొద్ది మంది జీవులనే నియంత్రించుచున్నాడు. ఇతర విభాగములను నియంత్రించు దేవతలు వేరే ఉన్నారు. కానీ వారందరి పైన ఉన్నట్టు ఏకైక పరమ నియామకుడు శ్రీకృష్ణ భగవానుడు. ఈశ్వర పరమః కృష్ణ సచ్చిదానంద విగ్రహ. పరమనియామకుడు శ్రీకృష్ణుడే. విశ్వకలాపములలో వివిధ బాధ్యతలను స్వీకరించి ఇతరుల ఆ పరమనియామకుడగు కృష్ణునితో పోల్చినచో అల్పులే. ఆ దేవదేవుడే భగవద్గీత 7.7 యందు మత్తపరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ నాకన్నను శ్రేష్టమైన సత్యం మరి వేరొకటి లేదు అని పలికెను. కనుకనే అందరికీ పైన పరమనియామకుడు ఒకడున్నాడని ధ్రువపరిచి తన భటుల సందేహమును యమరాజు శీఘ్రమే తొలగించి వేసెను. ఓతం ప్రోతం అను పద సమూహము సర్వకారణ కారణుడని సూచించునని శ్రీల మధ్వాచార్యులు వివరించిరి. అనగా దేవదేవుడు విశ్వమును ఓతప్రోతమై ఉన్నాడు. ఈ విషయము స్కంద పురాణమునందలి క్రింది శ్లోకము ద్వారా నిర్ధారణ చేయబడినది. యదా ఖండ పటః సూత్రః ఓతః ప్రోతచ్చ సంస్థితః ఏవం విష్ణు పాదం విశ్వం ఓతం ప్రోతం చ సంస్థితం. వస్త్రమును నిలువుగా అడ్డంగా వేసిన దారముల వలె విష్ణు భగవానుడు సమస్త విశ్వమునకు ఓతప్రోత కారణమై ఉన్నాడు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. నెక్స్ట్ ఎవరు ఉన్నారమ్మా? కళామాతాజీ గాని చంద్రమౌళి ప్రభు చదువుతారక్క. సరస్వతక్క బాబు గారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. 13వ శ్లోకం. యో నామభిర్వాచి జనం నిజాయాం బధ్నాతి తంత్ర్యామివ ధామభిర్గాః యస్మై బలింత ఇమే నామ కర్మ నిబంధబద్ధాస్తకితా వహంతి. ఎడ్ల బండిని నడుపువాడు ముక్కుత్రాడుతో వృషభములను నియంత్రించు రీతి వేదములందలి తన వాక్కులనడి రజ్జవులచే భగవానుడు మానవులందరినీ బంధించియున్నాడు. ఆ వేదములే మానవ సంఘము అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అందలి వివిధ వర్గములను వారి కర్మలను తెలియజేయుచున్నవి. ఆయా వర్గముల వారు భయముతో ఆ దేవదేవుని ఆరాధించుచు తమ తమ కర్మలను అనుసరించి
కానుకలను అర్పించుచున్నారు. భాష్యము. శ్రీ ఈ భౌతిక జగత్తులో ప్రతి ఒక్కడు బద్ధుడే అయి ఉన్నాడు. ఆ జీవి మానవుడే కావచ్చును, దేవతయే కావచ్చును, జంతువే కావచ్చును, చెట్టు చేమయే కావచ్చును. కానీ ప్రతి ఒక్క జీవి ప్రకృతి ఆధీనముననే ఉన్నాడు. ఇక ఆ ప్రకృతి వెనకనున్నది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే. ఈ విషయమును భగవద్గీత యందు శ్రీకృష్ణుడు మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, ప్రకృతి నా ఆధీనమున పనిచేయుచు స్థావర జంగములను సృష్టించుచున్నది అని పలికి నిర్ధారణము కావించినాడు. అనగా ప్రకృతి యంత్రము వెనుక ఉన్నది శ్రీకృష్ణుడే, అతని ఆధీనముననే అది పనిచేయును. ఇతర జీవులకు భిన్నముగా మానవుడు వర్ణాశ్రమ విభాగముల దృష్ట్యా వేదోపదేశములచే క్రమ పద్ధతిని నియంత్రింపబడును. మానవుడైన వాడు వర్ణాశ్రమముల నియమ నిబంధనలను తప్పక పాటించవలను. లేనిచో అతడు యమదండనము తప్పించుకొనలేడు. ముఖ్య విషయమేమనగా ప్రతి మానవుడు తనను తాను బ్రాహ్మణుని స్థాయికి ఉద్ధరించుకొనవలను. పిదప అతడు ఆ స్థానమును కూడా అతిశయించి వైష్ణవుడు కావలను. అది ఏ జీవన పూర్ణత్వం అనబడును. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు స్వకర్మచే దేవదేవుని అర్చించి తమను తాము ఉద్ధరించుకొనవచ్చును. స్వే స్వే కర్మణ్య విరతః సంసిద్ధిం లభతే నరః. భగవంతుడు ఓతప్రోతమై ఉన్నాడు కనుక ఎవడే నీ వేదాదేశములను అనుసరించి శక్తి అనుసారము అతనిని అర్చించినచో జీవన సాఫల్యమును అందగలడు. ఈ విషయమే భగవద్గీత 1.2.13 నందు ఇట్లు శ్రీమద్ భాగవతమునందు ఇట్లు చెప్పబడినది. అతః పుంభిర్విజశ్రేష్ఠ వర్ణాశ్రమ విభాగసః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధిర్హరితోషణం. ఓ ద్విజశ్రేష్ఠులాడా, కనుక ఈ శ్రీకృష్ణ భగవానికి ముదమును గూర్చుటయే మనుజుడు వర్ణాశ్రమ పద్ధతిని అనుసరించి ఉన్నట్టి స్వధర్మ పాలనముచే సాధించడి అత్యున్నత పూర్ణత్వమని నిర్ణయించబడినది. ఎన్ని వర్ణాశ్రమముల ఏకైక లక్ష్యము దేవదేవుని ముదమును గూర్చుటయే కనుక మనుజుడు భగవద్ధామమునకు వెడల యోగ్యుడగుటకు ఆ వర్ణాశ్రమ పద్ధతియే చక్కని విధానం. ప్రామాణికుడగు గురుదేవుని నిర్దేశమున మనుజుడు శ్రీకృష్ణుని ప్రసన్నును చేయగలడు. అతడట్లు కావించినచో జీవితమే ధన్యమగును. దేవదేవుడగు శ్రీకృష్ణ భగవానుడే ఆరాధనీయుడు. ఎల్లరూ అతనిచే ప్రత్యక్షముగానో పరోక్షముగానో ఆరాధించుచున్నారు. ఆ దేవదేవుని ప్రత్యక్షముగా ఆరాధించువారు శీఘ్రమే ముక్తి ఫలమును పడేచుండగా అతనిని పరోక్షముగా సేవించువారి ముక్తి ఆలస్యమగుచున్నది. నామబెర్వాచి అను పదము ఇచట ప్రధానమైనది. వర్ణాశ్రమ పద్ధతిలో బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, బ్రహ్మచారి, గృహస్థుడు, వానప్రస్థుడు, సన్యాసి వంటి అనేక నామములు కలవు. ఈ విభాగములన్నింటికి వాక్కు మార్గదర్శనము నొసగుచుండును. కనుక ఎల్లరూ దేవదేవునికి వందనమిడి వేదములందు పేర్కొనబడినట్లు విద్యుక్త ధర్మ నిర్వహణము కావించవలసి ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్పడం. 14-15 శ్లోకం. అహం మహేంద్రో నిర్వృతి ప్రచేతాః సోమోగ్నిరీశ పవనో విరించిః ఆదిత్య విశ్వే వసవోథ సాధ్య మరుద్గణ రుద్రగణ సంసిద్ధాః అన్యే చ ఏ విశ్వసృజో మరేష భృగ్వాదయో స్పృష్టరజస్తమస్కాః యస్యే హితం న విదుః స్పృష్టమాయాః సత్వప్రధాన అపి కిం తతోన్యే. అనువాదము. నేను అనగా యమరాజు, స్వర్గరాజుకు ఇంద్రుడు, నిర్వృతి, వరుణుడు, చంద్రుడు, అగ్ని, శివుడు, పవనుడు, బ్రహ్మదేవుడు, సూర్యదేవుడు, విశ్వాసుడు, అష్టావసువులు, సాధ్యులు, మరుత్తులు, రుద్రుడు, సిద్ధులు, మరీచి మున్నగు విశ్వశ్రేష్ఠులు, బృహస్పతి మున్నగు దేవతాశ్రేష్ఠులు,
భృగువు మున్నగు మహర్షులు నిక్కముగా రజస్తమో గుణముల నుండి విడివడి ఉన్నాము. ఆ రీతి సత్వగుణ స్థితులమై అయినప్పటికీ దేవదేవుని కర్మలను మేము మెరుగజాలము. అట్లయినచో మాయావశులై కేవలము భగవంతుని విషయమున కల్పనము కావించు వారి గురించి వేరుగా చెప్పినది ఏమున్నది? శీల ప్రభుపాదుల భాష్యము. శీల ప్రభుపాదకి జై. ఈ జగత్తునందున మానవులు ఇతర జీవజాలము త్రిగుణములచే నియమింపబడుదురు. నిమ్న గుణములైన రజస్తమములచే నియమింపబడి జీవులకు భగవంతుని అవగాహనకు అవకాశమే లేదు. సత్వగుణము నందున్నవారు ఈ శ్లోకముల్లో వివరింపబడిన పలువురు దేవతలు, ఋషులు వంటి వారు కూడా భగవంతుని కర్మల నిలుగురజాలరు. భగవద్గీత యందు తెలుపబడినట్లు కృష్ణ సేవలో నెలకొనిన వాడు గుణాతీతుడవును. కనుకొనే గుణాతీతులైన భక్తులు తప్ప వేరెవ్వరును తన నిలుగజాలని శ్రీకృష్ణుడు స్వయముగా పలికినాడు. భక్త్యా మామ విజానాతి. ఈ విషయమనే భీష్ముడు ధర్మరాజుతో ఇట్లు పలికెను. నహ్యస్య కర్హి చిద్రాజన్ పుమాన్ వేద విదిత్సితం యద్వి జిజ్ఞాసయా యుక్త ముహ్యంతి కవయోపి. ఓ రాజా, భగవానుని యోచనను ఎవ్వడను ఎరుగజాలరు. మహత్తత్వవేత్తలైన వారు తీవ్రముగా విచారణను కావించినను ఆ విషయంలో మోహితులవుచున్నారు. కనుక కల్పనచే ఎవ్వరును భగవంతుని తెలుసుకొని జాలరు. పైగా దానిచే వారు మోహితులవుదురు. ఈ విషయమును కూడా శ్రీకృష్ణుడు భగవద్గీత యందు ఇట్లు ధ్రువపరిచాడు. మనుష్యాణం సహస్రేషు కశ్చిజ్జతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేతి తత్వతః. వేలాది మనుషులలో ఒకానొకడు పూర్ణత్వ సిద్ధికై యత్నింపవచ్చును. ఆ రీతి పూర్ణత్వమును బడసిన సిద్ధులలో భక్తియుత సేవా మార్గమును చేపట్టిన వాడే శ్రీకృష్ణుని అవగతము చేసుకునగలడు. 16 చదవమంటే ఉంది కదా. హరే కృష్ణ. హరే కృష్ణ. నెక్స్ట్ ఎవరున్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. నేను విన్నాను ప్రభుజీ. చదవండి ప్రభాకర్. హరే కృష్ణ. 16వ శ్లోకం. యం వైన గోభిర్మ ప్రదాగిరి వాసు మృదో విచక్షతే ఆత్మానమస్త రహది సంతమాత్మానం చక్షుర్య దైవా కృతంగములు నేత్రములను భగవంతుని జీవులు చూడజాలరు. ఇంద్రియములతో గాని, మనస్సుతో గాని, ప్రాణములతో గాని, హృదయమునందలి ఆలోచనచే గాని లేదా వాక్కుచే గాని వారు ఆ దేవదేవుని నిజస్థితిని నిర్ణయింపజాలరు. ప్రభు యొక్క భాష్యం. నేత్రము చూపెడి శక్తి వివిధ దేహాంగములకు లేకున్నను నేత్రముచే వాని కదలికను నిర్దేశించును. ఎదుట ఏమున్నదో నేత్రము చూడగలిగినంతనే పాదము ముందుకు నడుచును. స్పర్శింపదగిన వస్తువులను నేత్రము కాంచినందుననే హస్తములు వారిని స్పృశించును. అదే విధముగా హృదయస్థులకు పరమాత్మని నిర్దేశం అనుసరించి ప్రతి జీవి పనిచేయును. ఈ విషయముననే శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 15.15 సర్వస్య చాహం శుద్ధి సన్ని విష్ణు మత్త స్మృతిర్ జ్ఞానమపోహం నా చ. నేనే ఎల్లరి హృదయమునందును నిలిచి ఉన్నవాడనై స్మృతిని, జ్ఞానమును, మరుపును కలిగించుచున్నాడు అని భగవద్గీత యందే ఇంకొక చోట ఈశ్వర సర్వభూతానాం ఉద్దేశ్యజ్ఞ తిష్టతి పరమపురుషుడు పరమాత్మని రూపమును ఎల్లరి హృదయంలో విరాజమానుడై ఉన్నాను అని చెప్పబడినది. పరమాత్మని అనుమతి లేనిదే జీవుడు ఏ కార్యము చేయజాడు. పరమాత్ముడు ప్రతి క్షణము పని చేయవచ్చునే ఉన్నాడు. కానీ జీవుడు తన ఇంద్రియముల ద్వారా అతని రూపమును, కార్యమును తెలుసుకొనజాలడు. ఈ సందర్భమున నేత్రములు మరియు వివిధ దేహేంద్రియములను ఉపమానము చక్కగా పొసగినది. పాదములే చూడగలిగినచో నేత్రము సాయం లేకుండగానే అవి ముందుకు నడవగలిగేది. కానీ అది అసాధ్యం. ఇంద్రియము ద్వారా మనుషుడు హృదయస్థ పరమాత్మని గాంచజాలకున్నను అతని నిర్దేశం మాత్రము అత్యావశ్యమైనది. 17 తస్మాదాత్మ తదస్త్రంస్య హరేరధి నిశిత ఉన్నారండి. మాతాజీకి ఇమ్మంటారా? ఇవ్వండి మాతాజీకి.
జస్ట్ ఒకసారి నిమిషం ఎదరికి వెళ్ళండి, ముందు వస్తున్నారండి. సార్ ఎదరికి నడవండి ముందుకి. హరే కృష్ణ. అదే హరే కృష్ణ. సార్ ఏకాంబరేశ్వర ప్రభు ఉన్నారా? అమ్మ మాతాజీ, సుబ్బలక్ష్మి మాత చదువుతారమ్మా? ప్రభుజీ నేను అవునమ్మా, మీ పేరు కిందకుందమ్మా. సుబ్బలక్ష్మి మాత చదువుతారా? చదువుతున్నారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. 17వ శ్లోకము. తస్యాత్మతంత్రస్య హరేరతీషితుః పరస్య మాయా ప్రాయేణ దూతా ఇహ వై మనోహరా చరంతి తద్రూప గుణ స్వభావాహం. భగవంతుడు ఆత్మనిర్భరుడు, పూర్ణ స్వతంత్రుడు. మాయతో సహా సకలమునకు అతడే అధీశ్వరుడు. రూపగుణ లక్షణ సమన్వితుడు. అతని వలనే అతని దూతలు వైష్ణవులు కూడా అతని దేహ లక్షణములను, దివ్య గుణములను, దివ్య స్వభావములనే కలిగి ఉండి పరమ సుందరులుగా నుందురు. పృథ్వీ అంతటను వారు యథేచ్ఛగా సంచరించుచుందురు. భాష్యము. యమరాజు పరమ నియామకుడగు దేవదేవుని గూర్చి వర్ణించుచున్నప్పటికీ యమదూతలు మాత్రము అజామిళుని వ్యవహారమున తమను పరాజితులను చేసిన విష్ణుదూతలను గూర్చి తెలుసుకొన ఊళ్ళూరుచుండిరి. కనుకనే విష్ణుదూతల స్వభావము, దేహ లక్షణములు, దివ్య గుణములందు దేవదేవునే పోలియుందురని యముడు పలికెను. అనగా విష్ణుదూతలు వైష్ణవులు దాదాపు భగవంతునితో సమానుడై ఇందురు. విష్ణుదూతలు విష్ణు భగవానుని కన్నను తక్కువ శక్తి కలవారేమయ్యను కారని యమరాజు తన భటులకు తెలియజేసెను. విష్ణువు యముని కన్నను ఉన్నతుడు కనుక విష్ణుదూతలు యమదూతల కన్నను ఉన్నతులు. కనుకనే విష్ణుదూతల రక్షణమున ఉన్నట్టి వారిని యమదూతలు తాకజాలరు. 18వ శ్లోకం చదవమంటారా ప్రభుజీ? 18వ శ్లోకము. భూతాని విష్ణో హి సురపూజితాని దుర్దర్శలింగాని మహాద్భుతాని రక్షంతి తద్భక్తి మతః పరేభ్యో మతచ్చ మధ్యానత సర్వతచ్చ. దేవతల చేతను పూజింపబడి విష్ణుదూతలు విష్ణు భగవానుని అద్భుతముకు దేహ లక్షణములనే కలిగి ఉందురు. వారి దర్శనము మిగుల దుర్లభము. శత్రువుల నుండి, దుష్టుల నుండి, చివరికి నా అధికారము నుండి, అంతేగాక ప్రకృతి వైపరీత్యముల నుండి భగవద్భక్తులను వారు కాపాడుచుందురు. భాష్యము. విష్ణుదూతల పట్ల ఈర్ష్యని కలిగి ఉండరాదని తన భటులకు నచ్చచెప్పుటచే వారి మహద్గుణములను యమరాజు విశేషముగా వర్ణించెను. విష్ణుదూతలు దేవతల చేతను పూజింపబడుదురనియు శత్రువుల నుండి, ప్రకృతి వైపరీత్యముల నుండి, ఈ భౌతిక జగత్తునందరి సమస్త ప్రమాదకర పరిస్థితుల నుండి భగవద్భక్తులను రక్షించుటకు వారు సదా సన్నద్ధులై ఇందురనియు తన భటులకు యముడు హెచ్చరించెను. కృష్ణ చైతన్యోద్యమమునున్నందలి సభ్యులు కూడా కొన్ని మార్లు ప్రపంచ యుద్ధమును గూర్చి వినినప్పుడు భయపడి ఆ యుద్ధమే సంభవించినచో తమకేమగునని ప్రశ్నించుచుందురు. ఎటువంటి ప్రమాదకర పరిస్థితి ఎందైనను విష్ణుదూతల రక్షణము తమకు కలదని వారు విశ్వాసము కలిగి ఉండవలెను. భగవద్గీత యందు ధృవపరపబడినట్టు శ్రీ కృష్ణ భగవానుని రక్షణము కూడా వారికి కలదు. కౌంతేయ ప్రతిజానీహిన మే భక్తః ప్రణశ్యతి. ప్రమాదమనున్నది భక్తులకు ఉద్దేశింపబడినది కాదు. ఈ విషయము కూడా శ్రీమద్ భాగవతమునందు పదం పదం యద్విపదం తేషాం అని ధృవపరపబడినది. ఈ భౌతిక జగత్తున అడుగడుగున ప్రమాదములు పొంచి ఉన్నప్పటికీ శ్రీకృష్ణ చరణారవిందములకు సంపూర్ణ శరణాగతులైన భక్తులకు వాటితో సంబంధము లేదు. విష్ణు భక్తులు ఎల్లవేళలా భగవద్ రక్షణ విషయమున నిశ్చింతగా ఉండవచ్చును. ఈ భౌతిక జగత్తులో ఉన్నంత వరకు వారు భక్తి యోగమున నెలకొనిన వారే శ్రీ చైతన్య మహాప్రభువు మరియు శ్రీకృష్ణుని భక్తి మార్గమును అనగా కృష్ణ చైతన్యోద్యమమును, హరినామ సంకీర్తనోద్యమమును ప్రచారము కావింపవలెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ చదవమంటారండి? చదవనమ్మా. 19 చదువుతారా? ధర్మం తు సాక్షాత్ భక్త్రనీతం నా వై
విదుర్షస్య యో నాపి దేవాః నా సిద్ధముఖ్య ఆసుర మనుష్యాః కుతో ను విద్యాధర చరణాయ దయః. ధర్మము సాక్షాత్తుగా భగవంతుని చేతనే ఏర్పరచబడినది. పూర్తిగా సత్వగుణ స్థితులైనప్పటికీ మహోన్నత లోకములకు చెందిన ఋషులు గాని, దేవతలు గాని, సిద్ధలోక ప్రధానులు గాని నిజమైన ధర్మము నెరుగజాలరు. అయినచో అసురులను గూర్చి, సామాన్య మానవులను గూర్చి, విద్యాధర చారుణులను గూర్చి వేరుగా తెలుపునదేమున్నది. భాష్యం. ధర్మమును గూర్చి వివరింపుడని విష్ణుదూతలు యమదూతలను అడిగినప్పుడు వేదహాం ప్రణహితో ధర్మము వేదములచే ఏర్పరచబడినది అని వారు పలికిరి. అయినను వేదవాంగ్మయము కర్మకాండను కలిగి ఉన్నదనియు అట్టి కర్మకాండ భౌతిక జగత్తునందలి లౌకికులలో శాంతిని క్రమమును ఏర్పరచుటకే ఉద్దేశింపబడినది. కాని నిజముగా దివ్యమైనది కాదని వారెవరుగురరి. నిజముగా ధర్మము నిస్త్రైగుణ్యము, త్రిగుణాతీతము లేదా దివ్య అనబడును. యమదూతలకు ఆ దివ్య దర్శనము తెలియదు. కనుకనే అజామిలుని బంధించుటలో అడ్డగింపబడినప్పుడు వారు సంభ్రమమునకు గురైరి. వైదిక కర్మకాండయందే అనురక్తులై కర్మిష్ఠులు భగవద్గీత 2.42 యందు వర్ణింపబడిరి. వేదవాద రతాః పార్థ నాణ్యదస్థితి వాదినః వేదానుయాములమని తలంచువారు వైదిక కర్మకాండకు మించినది వేరొకటి లేదు అని తలతురని శ్రీకృష్ణుడు పలికెను. శ్రీకృష్ణుడు ఎరుగగలిగడి వేదైచ్చ సర్వైరహమేవ వేద్యః. దివ్య పదమునకు మనుజుని క్రమముగా ఉద్ధరించుటకు ఉద్దేశింపబడిన వైదిక కర్మల భావము నెరుగక వానియందు అనురక్తులై ఉండడి జనులు కొందరు కలరు. ఈ విషయము నెరుగక కేవలము వైదిక కర్మలయందు అనురక్తులై ఉండడి వారు వాదరతులన బడుదురు. నిజమైన ధర్మము భగవంతుని చేతనే వసగబడినదని ఇచ్చట తెలుపబడినది. అదే భగవద్గీత యందు సర్వధర్మాన్ పరిత్యజ్య మమేకం శరణం వ్రజ. మనుజుడు సమస్త ధర్మములను విననాడి శ్రీకృష్ణ పాదరవిందములకు శరణుజవలెను అని చెప్పబడినది. అట్టి నిజమైన ధర్మమునే ప్రతి ఒక్కరూ అనుసరించవలెను. మనిషి వేదాధ్యాయ అనుపరుడై నప్పటికీ ఈ దివ్య సూత్రము నెరుగకపోవచ్చును. ఏలయనగా ఈ విషయము అందరికీ తెలియదు. మానవుల మాట అటుంచి ఉన్నత లోకములోని దేవతలకు కూడా ఇది తెలియదు. సాక్షాత్తుగా భగవంతుని నుండి గాని రాబో శ్లోకములలో తెలుపబడినట్లు ప్రత్యేక ప్రతినిధుల నుండి గాని ఆ దివ్య ధర్మము నెరుగవలసి ఉండును. 20-21 కూడా చదవమంటారండి. ముందుకెళ్దాం. కనెక్షన్ కొంత ప్రాబ్లం ఉంది, కొంచెం డిస్టర్బింగ్ గా వస్తుంది. ఓకే, ముందుకెళ్దాం. పద్మప్రియ మాతాజీ ఉన్నారమ్మా? శాంతి మాతాజీ గాని, లలిత మాతాజీ, రాధాలీల దేవదాస్ మాతాజీ చదువుతారమ్మా 20-21? చదువుతా ప్రభుజీ. స్వయం ముగ్ధార్మారథః శంభు కుమారః కపిలో మనః ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వయ్యాకిర్వయం ద్వాదశైతే విజావనీమో ధర్మం భాగవతః భటః గుహ్యం విశుద్ధం దుర్బోధం యం జ్ఞాత్వా మృతు నశ్నుతే. బ్రహ్మ, నారదుడు, శివుడు, కుమారగణము, దేహవూతి తనయుడవు కపిలుడు, స్వయంభువ మనువు, భక్త ప్రహ్లాదుడు, జనక మహారాజు, భీష్మ పితామహుడు, బలిచక్రవర్తి, సుఖదేవ గోస్వామి, నేను నిజధర్మం ఎదిగి ఉన్నాము. వటులారా, భాగవత ధర్మంగా పిలువబడు ఆ దివ్య ధర్మము భగవత్ చరణానగతి, భగవత్ ప్రేమ త్రిగుణములచే అంటబడినది. పరమ రహస్యముగా అది సామాన్యులకు దురవగ్రహము అని భాగ్యవశాత్తు ఎవడైనా దాన్ని అవగతం చేసుకున్నతో శీఘ్రమే ముక్తుడై భగవద్ధామం చేరును. శ్రీల ప్రభుపాద భాషం. శ్రీల ప్రభుపాదికి జై. భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు భాగవత ధర్మమును రహస్యతమైన ధర్మముని సర్వ రహస్యతం గుహ్యతరం అని తెలియజేశాను. నీవు నా ప్రియమిత్రుడవు కనుకనే నీ
ఈ పరమరహస్యముకు ధర్మమును నీకు వివరించుచున్నాను అని ఆ దేవదేవుడు అర్జునుడితో పలికాను. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. సమస్త ధర్మములను త్వరించి నన్నొక్కరినే శరణుదొచ్చుము. ఈ ధర్మము అర్థం కానిదైనతో దాని ప్రయోజనం ఏమిటని ఎవరిని ప్రశ్నించు అవకాశం కలదు. బ్రహ్మ, శివుడు, కుమారగణము ఇతర ప్రామాణికుల పరంపరను అనుసరించినతో ఆ దివ్య ధర్మము అవగతమవునని యముడు ఇచ్చటి సమాధానముగా చెప్పుతున్నాడు. బ్రహ్మదేవుడు ఆరంభించినది ఒకటి శివుని నుండి, ఒకటి లక్ష్మీదేవి నుండి, ఒకటి కుమారగణం నుండి, ఒకటి కలిపి మొత్తము 4 పరంపరములు ఇప్పుడు ఉన్నవి. బ్రహ్మ పరంపర బ్రహ్మ సంప్రదాయం అనియు, శివుని నుండి ఆరంభమైనది రుద్ర సంప్రదాయం అనియు, లక్ష్మీదేవి నుండి ఆరంభమైనది శ్రీ సంప్రదాయం అనియు, కుమారగణం నుండి వచ్చినది కుమార సంప్రదాయం అనియు పిలువబడును. పరమరహస్య ధర్మం ఎరుగుటకు మనుషుడు ఈ 4 ఏదైనా ఒక సంప్రదాయం తప్పక ఆశ్రయించవలసి ఉన్నది. సాంప్రదాయ విహీనాయే మంత్రాస్తే నిష్ఫలామత. ఈ 4 సంప్రదాయములలో దేనిని కూడా అనుసరించినతో మనుషులు చెప్పించే మంత్రము నిష్ఫలమేగునని పద్మపురాణమునందు తెలుపబడింది. ఈనాడు అనేక రకములకు అపసంప్రదాయములు పుట్టుటకు వచ్చినవి. అప్రామాణికములకు అట్టి సంప్రదాయములు బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి లేదా కుమారగణము వంటి ప్రామాణికులతో ఎటువంటి సంబంధం కలిగి ఉండవు. అట్టి సంప్రదాయమున మంత్రదీక్షను పడేట కేవలం వృధా కాలవ్యయమే అని శాస్త్రములు పలుకుతున్నవి. ఏలైనగా మనిషి నిజ ధర్మం నెరుగుటకు అది ఎంత మాత్రము దోహదపడదు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ కుమారగణం అంటే ఆ నలుగురా ప్రభుజీ? అంతేనమ్మా. నలుగురు కుమారు. సనత్ కుమార్. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 22వ శ్లోకం. ఏతావానేన లోకేస్మిన్ పుంసాం ధర్మపరస్మృతః భక్తియోగో భగవతి తన్నాం అగ్రహణాదిభిః. భగవన్నామ కీర్తనతో ఆరంభమయ్యేడి భక్తి యోగమే మానవుని పరమ ధర్మమై ఉన్నది. భాష్యము. గడిచిన శ్లోకమున తెలుపబడినట్లు ధర్మం భాగవతం అనగా భాగవత ధర్మమే. సాక్షాత్తు శ్రీమద్ భాగవతమునందు లేదా భాగవతమునకు ప్రారంభ అధ్యాయమైనట్టి భగవద్గీత యందు తెలుపబడిన ధర్మమే భాగవత ధర్మము. ధర్మ ప్రాజ్ఞిత కైతవోత్ర అని భాగవతమున తెలుపబడినది. అనగా భాగవతమునందు వంచనము కూడిన ధర్మము చెప్పబడలేదు. దాని యందు ప్రతీదియు ప్రత్యక్షముగా భగవంతునితోనే ముడిపడి ఉన్నది. ఇంకను భాగవతమునందు నవై పుంసాం పరో ధర్మో యతో భక్తి రథోక్షజే. జనులకు భగవత్ప్రేమను బోధించున్నదే పరధర్మము అని తెలుపబడినది. ప్రాయోగిక జ్ఞానమునకు అందని భగవంతుని యొక్క ప్రేమను గూర్చి బోధించు ధర్మము నామ సంకీర్తనములతో తన్నామ గ్రహణాదిభిః శ్రవణం, కీర్తనం, విష్ణుస్మరణం, పాదసేవనం ఆరంభమగును. హరినామ సంకీర్తనము కావించుచు తన్మయత్వమున నృత్యము కావించిన పిదప మనుజుడు కృష్ణ రూపమున కృష్ణలీలలను, శ్రీకృష్ణుని దివ్య గుణములను క్రమముగా గాంచగలడు. ఈ ప్రకారం అతడు దేవదేవుని స్థితిని పూర్తిగా అవగతము చేసుకొనగలడు. భగవంతుడు ఏ విధముగా ఈ భౌతిక జగత్తును అరుదించినో, ఏ విధముగా జన్మము గైకొనినో, ఎట్టి కర్మలను ఆచరించడి అతని గూర్చిన పూర్తి అవగాహన కేవలము భక్తి యోగము వలనే కలుగగలదు. భక్త్యా మామ బీజానాతి అని భగవద్గీతలో తెలుపబడినట్లు కేవలము భక్తియుత సేవ ద్వారానే ఎవరైనను భగవంతుని గూర్చి పూర్తిగా తెలుసుకొనగలరు. ఎవడేని భాగ్యవశమున శ్రీకృష్ణుని ఆ రీతిగా అవగతము కొనినచో త్యక్వా దేహం పునర్జన్మ నైతి అనునదియే ఫలముగా లభించగలదు. అనగా ప్రస్తుత దేహమును త్యజించిన పిమ్మట అతడు తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింప అవసరము ఉండదు. అతడు నేరుగా ధామమునికే చేరును. అది ఏ చర్మ పూర్ణత్వము. కనుకనే శ్రీకృష్ణ భగవద్గీత యందు 8.15 యందు ఇట్లు పలికెను. మామోపేత్య పునర్జన్మ దుఃఖాలయమ శాశ్వతం నాప్నువంతి మహాత్మానః సంసిద్ధం పరమాం గతాః. భక్తి యోగులైన మహాత్ములు నన్ను పొందిన పిమ్మట సంపూర్ణత్వము బడిసిన వారగుటచే దుఃఖాలయమైన ఈ అనిత్య జగమునకు ఎన్నడను తిరిగి రారు. ఇంకోటి చదవనా ప్రభుజీ? 23వ శ్లోకం. నామోచారణ మాహాత్మ్యం హరే పశ్యత పుత్రికాః అజామిలోపి ఏ నైవ మృత్యుపాసాదముచ్యత.
నాయనులారా, హరినామ సంకీర్తన మెంత మహత్యము కలతో గాంచుడు. పరమ పాపియగు అజామిలుడు పుత్రుని పిలిచినే గాని తాను భగవన్నామమును ఉచ్చరించుచుంటునని ఎరుగకుండెను. అయినను అతడు ఆ నామోచ్చారణచే నారాయణుని స్మరించి తత్ఫలితముగా వెంటనే మృత్యుసాగరము నుండి బయటపడెను. భాష్యము. హరే కృష్ణ మహామంత్రము యొక్క మాహాత్మ్యమును గూర్చి తెలుసుకొనుటకు ఏదో పరిశోధన చేయవలసిన అవసరం లేదు. హరినామం యొక్క శక్తికి, హరినామము నిరంతరము కీర్తించు వ్యక్తి యొక్క మహోన్నత స్థితికి అజామిలుని చరితమే చక్కని ఉపమానము. కనుకే శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు ఉపదేశించరి: హరే నామ హరే నామ హరే నామైవ కేవలం కలవు నాస్త్యైవ 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 గతిరన్యద. కలియుగమున ఎవడును మోక్షమునందుటకు కర్మకాండను నిర్వహింపజాలడు. అది మిక్కిలి కష్టముతో కూడుకొనినది. అందువలన ఈ యుగమున ప్రతి ఒక్కడు హరినామమునే ఉచ్చరించవలనని సమస్త శాస్త్రములు ఆచార్యులందరూ ఉపదేశించుట జరిగినది. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. ఉన్నాను ప్రభుజీ, చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ. 24 ఏతావతాళమఘనిర్హరణాయ పుంసాం సంకీర్తనం భగవతో గుణకర్మణాం వికృష్య పుత్ర మఘవాన్ యదజామిలోపి నారాయణేతి మ్రియమాణ ఇయామ ముక్తిం. కనుక భగవన్నామమును, భగవంతుని గుణకర్మలను కీర్తించడం వలన మనుజుడు సమస్త పాపముల నుండి సులభముగా బయటపడగలడని తెలుసుకొనవలెను. పాప విముక్తికి ఈ మార్గం ఒక్కటే ఉపదేశింపబడినది. ఎవడేని హరినామమును చక్కగా ఉచ్చరించలేకపోయినప్పటికీ అది అపరాధరహితమైనచో ఆ భవబంధములను విముక్తిని బడయగలడు. ఉదాహరణకు అజామిలుడు పరమపాపి అయినను మరణ సమయమున భగవన్నామమును ఉచ్చరించెను. అది పుత్రుని పిలిచటికి అయినను అతను నారాయణ నామము స్మరించినందున మోక్షమును బడిసెను. భాష్యము. హరినామ కీర్తనం చేసినంత మాత్రమున అది పూర్తిగా అపరాధరహితము కాకపోయినను మనుజుడు ముక్తుడగునని రఘునాథ గోస్వామి యొక్క తండ్రి సభలో హరిదాస ఠాకూరు ధృవపరిచెను. మనిషి ఆ రీతి ముక్తి నొందుటకు స్మార్త బ్రాహ్మణులు, మాయావాదులు విశ్వసించకపోయినను హరినాథ ఠాకూర్ పలుకుల్లో సత్యము శ్రీమద్ భాగవతంలోని పలు వాక్యముల్లో సమర్థింపబడినది. ఉదాహరణకు ఈ శ్లోకము వ్యాఖ్యానించుచు శ్రీధర స్వామి క్రింది విషయమును దృష్టాంతముగా చెప్పిరి. సాయం ప్రాతర్గృణన్ భక్త్య దుఃఖాగ్రామాద్విముచ్యతే. భక్తితో భగవన్నామమును ఉదయసంజలయందు కీర్తించినచో మనుజుడు సమస్త దుఃఖముల నుండి బయటపడగలడు. భగవన్నామము అనుదినము గొప్ప ఆధారముతో వినినచో మనుజుడు ముక్తి నొందుటకు గలడని ఇంకొక వాక్యం ధృవపరిచినది. ఈ విషయము మరొక శ్లోకం ఇట్లనెను: శ్రవణం కీర్తనం ధ్యానం హరేద్భుత కథ కర్మణః జన్మ కర్మగుణానాం చ తదత్తేఖిల చేష్టితం. శ్రీకృష్ణుని అసాధారణముగా అద్భుత కర్మలచే మనుజుడు సతతము కీర్తించుచు, వినుచు, ధ్యానించుచు ఆ దేవదేవుని ప్రసన్నుని చేయుటకు యత్నించవలెను. శ్రీధర గోస్వామి కూడా పురాణముల నుండి ఉదాహరించు పాపక్షయశ్చ భవతి స్మరతాం తమహర్షమని అహర్నిశము భగవత్పాద పద్మములను తలంచినంత మాత్రమున మనుజుడు సమస్త పాపముల నుండి విముక్తుడగనని దాని భావము. శ్రీమద్ భాగవతము నుండి ఆయన ఇంకనూ ఉదాహరించింది. తస్మా సంకీర్తనం విష్ణుర్జనగన్మగల మంపాసగలగమం అసాత్ మహతామపి కౌరవ్య విద్ధైకాంతిక నిష్కృతం. శ్రీకృష్ణ నామ యశోరూప కర్మల శ్రవణ కీర్తనల నిరంతరము నెలకొనియుండు వాడు మోక్షము బడయగలడని ఈ ఉదాహరణలన్నీ నిరూపించుచున్నవి. యాతావాతాళమ ఘనిర్హణయాయ పుంసాం అని ఈ శ్లోకమును తెలుపబడినట్లు శ్రీకృష్ణుని నామము ఉచ్చరించినంత మాత్రమున మనుజుడు సమస్త పాపముల నుండి బయటపడును. కేవలము హరినామమును ఉచ్చరించుటయే చాలునని ఈ శ్లోకమునందు వాడబడిన అలం అను పదము సూచించుచున్నది. ఈ పదమును అనేక భావములతో ఉపయోగించుట
జరుగుచుండును. అమరకోశ నిఘంటువునందు తెలుబడినట్లు అలం అని పదము అభూషణము, చాలుట, శక్తి, ఆటంకము అనేది భావంలో వాడవచ్చును. అలంబు హరినామ సంకీర్తన యొక్కటే చాలును కనుక అన్య విధానముల యొక్క అవసరము లేదని సూచించే అలం అను పదము ఇచ్చట వాడబడినది. చక్కగా ఉచ్చరింపకొనను హరినామ సంకీర్తనం వల్ల మనుజుడు సమస్త పాపముల నుండి బయటపడును. హరినామోచ్చరణ శక్తి ఆజామిళుని ముక్తిచే నిరూపితమైనది. ఆజామిళుడు నారాయణ నామమును ఉచ్చరించినప్పుడు నారాయణుగాక తన పితృను స్మరించి ఉండెను. మరణ సమయమున అతడు పవిత్రుడిగా లేడు, పైగా పరమ పాపి అని ప్రసిద్ధి చెంది ఉండెను. మరణ సమయమున మానసిక స్థితి పూర్తిగా కల్లోలితమై ఉండును. అటువంటి విషమ పరిస్థితిలో స్పష్టముగా నామోచ్చరణ చేయుట అజామునుడికి అసాధ్యమే. ఆయనను కేవలము నామోచ్చరణ మాత్రమున అతడు మోక్షం పడిసెను. ఆయనచో పాపజీవులు కానటి వారిని గూర్చి చెప్పవలసినదేమున్నది? సారాంశమేమనగా దృఢవ్రతములతో మనుజుడు హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనుచు హరినామము కీర్తించవలను. ఆ విధముగా అతడు కృష్ణ కరుడిచే మాయాబంధము నుండి బయటపడగలడు. అపరాధములు నొచ్చు వారికి కూడా హరే కృష్ణ మహామంత్ర కీర్తనము ఉపదేశింపబడినది. ఏలయనగా వారు నామకీర్తనము నుండి కొనసాగించినచో క్రమముగా అపరాధ రహిత కీర్తనమునకు రాగలరు. అట్టి అపరాధరహితమగు నామ సంకీర్తనము కృష్ణ ప్రేమను వృద్ధి చేయగలదు. ప్రేమ పుమర్దో మహాన్ అని శ్రీ చైతన్య మహాప్రభు తెలిపరి. శ్రీకృష్ణుని అనురాగమును ప్రేమను వృద్ధి కావించుకున్నట్టే మనిషి యొక్క ముఖ్య కార్యము కావలను. ఈ విధముగా ఈ విషయమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ శ్రీమద్ భాగవతము నుండి క్రింద శ్లోకము ఉదాహరించిరి. ఏవం ధర్మేర్మనుష్యానాం ఉద్ధవాత్మని వేదినాం మయి సంజాయతే భక్తిం కోన్యోర్ధ్వస్యావశిష్యతే. ప్రియమైన ఉద్ధవ, నా ఎడ ప్రేమను వృద్ధి చేయగలిగినచే మానవులకు వృద్ధి చేయగలిగినది మానవులకు పరమధర్మము. ఈ శ్లోకమును వ్యాఖ్యానించుచు శ్రీల విశ్వనాథ ఠాకూర్ చక్రవర్తి ఠాకూర్లు భక్తి అని పదమును ప్రేమైవోక్తం అని వివరించిరి. కం అన్యః అర్థః అస్య. భక్తి సన్నిధిలో మోక్షము యొక్క ఆవశ్యకత ఏమున్నది? శ్రీల విశ్వనాథుల వారి క్రింద శ్లోకమును పద్మపురాణము నుండి ఉదాహరించిరి. నామాపరాధయుక్తానాం నామేవ హరణ్యఘం అవిశ్రాంతి ప్రయుక్తాని తాన్యేవార్ధకరాణి చ. ఆరంభమున హరే కృష్ణ మహామంత్ర జపమును అపరాధరహితముగా చేసినప్పటికీ ఆ నామమును కొనసాగించినచో మనుజుడు అట్టి అపరాధము నుండి విడవడును. పాపక్షయశ్చ భవతి స్మరాంతాం తమహర్దిశం. శ్రీ చైతన్యుల వారి ఉపదేశానుసారము ఎవడేని రేయంబవళ్ళు హరినామ సంకీర్తన కావించినచో సమస్త పాప విముక్తుడగును. శ్రీ చైతన్య మహాప్రభువే ఈ క్రింద శ్లోకమును ఉదాహరించిరి. హరేర్నామ హరేర్నామై కేవలం కలో నాస్తేవ గతిరన్యథ. ప్రస్తుత కపట యుగములో హరినామ సంకీర్తనం ఒకటే ముక్తి సాధనమై ఉన్నది. దానికి అన్యోపాయము లేదు. హరినామ సంకీర్తనమునందు చేరిన వారు శ్రీ చైతన్యుల వారి ఈ ఉపదేశమును ఖచ్చితంగా పాటించినచో వారి స్థానములు ఎల్లప్పుడూ సురక్షితంగా నుండును. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామ్. 25వ శ్లోకము. ప్రాయేణ వేదాతదిదం న మహాజనోయం దేవ్యా విమోహితమతిర్బత మాయయాలం త్రయ్యాం జడీకృతమతిర్మధుపుష్టితాయాం వైతానికే మహతి కర్మణి యుజ్యమానః. భగవన్మాయచే
భగవన్మాయచే మోహితులైన కారణమున యాజ్ఞవల్క్యుడు జైమిని మున్నగు ధర్మశాస్త్రకారులు 12 మహాజనుల రహస్యమగు ధర్మము నెరుగజాలరు. భక్తియుత సేవ లేదా హరే కృష్ణ మహామంత్ర కీర్తనము యొక్క దివ్య విలువ వారికి తెలియదు. ఋగ్యజు సామ వేదములందు పేర్కొనబడిన కర్మకాండకే చిత్తము ఆకర్షింపబడి ఉన్నందున వారి బుద్ధి మందగించినది. ఆ విధముగా వారు తాత్కాలిక ఫలమును భౌతిక సౌఖ్యమునకే స్వర్గలోకమునకు చేరుట వంటిది కలుగచేయు కర్మకాండకు అవసరమైన ద్రవ్యములను సమకూర్చుకొనుటలో తలమునకలై యుందురు. సంగీత నోద్యమమునకు ఆకర్షితులు గాక వారు ధర్మార్థ కామ మోక్షములందు అభిరుచిని కలిగి యుందురు. భాష్యము. హరినామ సంకీర్తనముచే మనుషుడు అత్యున్నత సాఫల్యమును అతి సులభముగా పొందగలిగినప్పుడు వైదిక కర్మకాండ ఎందులకు కలదు? జనులు ఎందులకై వాటి ఏడ ఆకర్షితులగుచున్నారని ఎవరైనా ప్రశ్నింపవచ్చును. వేదైచ సర్వే రహమేవ వేద్య అని భగవద్గీత 15:15 ఎందు తెలుపబడినట్లు వేదాధ్యయనం యొక్క నిజమైన ప్రయోజనము శ్రీకృష్ణ చరణారవిందములను చేరుటే కానీ దురదృష్టవశాత్తు వైదిక యజ్ఞ ప్రభావముచే విభ్రమణకు గురి అయిన వారు ఆర్భాటమైన యజ్ఞ నిర్వహణమును చూడగోరుదురు. వేద మంత్రోచ్చారణను గుడినట్టి ఆ కార్యక్రమంలో అధిక ధన వ్యయమునకు వారు ఇష్టపడుదురు. అట్టి అల్పజ్ఞులకు ప్రసన్నతను కలిగించుటకే కొన్ని మార్లు మేము వైదిక కర్మకాండను చేయవలసి వచ్చుచుండును. ఇటీవల బృందావనమునందు భవ్యమైన కృష్ణ బలరామ మందిరమును ఆరంభించినప్పుడు బ్రాహ్మణులు నిర్వహించిన వైదిక క్రతువును మేము ఏర్పాటు చేయవలసి వచ్చెను. ఏలైనా బృందావన వాసులు ముఖ్యముగా స్మార్త బ్రాహ్మణులు విదేశీ భక్తులను ప్రామాణిక బ్రాహ్మణులుగా అంగీకరింపకుండిరి. అందువల్ల బయట బ్రాహ్మణులచే మేము ఖరీదైన యజ్ఞములు నిర్వహింపవలసిన అవసరము ఏర్పడెను. ఆ యజ్ఞములను చేసినప్పటికీ మేము మాత్రము మృదంగ తాళములతో బిగ్గరగా హరినామ సంకీర్తనను ఉనర్చియుంటిమి. వైదిక కర్మకాండ కనెను ఆ సంకీర్తనమే అత్యంత ప్రధానమన్నది నా అభిప్రాయము. ఆ విధముగా సంకీర్తనము వైదిక కర్మకాండ రెండును ఒకే మారు నిర్వహించుట జరిగినది. స్వర్గ ప్రాప్తికై ఉండటి వైదిక కర్మకాండ యందు అభిరుచి కలిగిన వారికి జడీకృతమ తిర్మధు పుష్పితాయం వైదిక యజ్ఞము ఉద్దేశింపబడగా దేవదేవుడగు శ్రీకృష్ణుని ప్రసన్నుని చేయుట యందు అభిరుచి కలిగిన విశుద్ధ భక్తులకు హరినామ సంకీర్తనము ఉద్దేశింపబడినది. మేము కేవలము సంకీర్తన యజ్ఞముతోనే సరిపెట్టి ఉండేవాళ్ళం. కానీ అప్పుడు బృందావన వాసులు శ్రీ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవమునకు ప్రాముఖ్యమునిచ్చి ఉండని వారు కారు. ఇచట వివరింపబడినట్లు వైదిక కర్మకాండ కేవలము వేదముల పుష్పిత వాక్కులచే బుద్ధి మందగించిన వారికి ఉద్దేశింపబడినది. ఉన్నత లోక ప్రాప్తికి సంబంధించిన సకామ కర్మలనే వేదములందరి ఆ పుష్పిత వాక్కులు వివరించును. ముఖ్యముగా కలియుగమునందు కేవలము హరినామ సంకీర్తనమే చాలును. కనుక ప్రపంచమునందలి వివిధ ప్రాంతములకు చెందిన మా కృష్ణ మందిరంలో ఉన్న భక్తులు శ్రీ విగ్రహ సన్నిధిలో ముఖ్యముగా శ్రీ చైతన్య మహాప్రభువు సన్నిధిలో నిరంతరము హరినామ సంకీర్తనము కావింపవలెను. అంతటా వారు పూర్ణత్వమున నిలువగలరు. ఇతర యజ్ఞములను వారు నిర్వహింపవలసిన అవసరమే లేదు. అయినను మనస్సు అలవాట్లు పవిత్రముగా నుండుటకు శ్రీ విగ్రహారాధనము ఆచార వ్యవహారముల పాలనము అవసరమే. జీవన పూర్ణత్వమునకు హరినామ సంకీర్తనమే సరిపోయినప్పటికీ ఆలయమునందు శ్రీ విగ్రహారాధనము కొనసాగే తీరవలెనని జీవ గోస్వామి తెలిపిరి. అది భక్తులను శుభ్రత కలవారుగను పవిత్రులుగాను ఉంచగలదు. కనుకనే ఆ రెండు పద్ధతులను ఒకే మారు అనుసరించవలసిన అవసరము కలనది శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు ఉపదేశించిరి. ఆ ప్రకారమే మేము శ్రీ విగ్రహారాధనను కొనసాగించుట హరినామ సంకీర్తనము చేయుటయను రెండు కార్యములను ఖచ్చితంగా అనుసరింతుము. దీనిని మనము తప్పక కొనసాగించవలను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. విజయ్ కుమారి మాతాజీ చదువుతారమ్మా? ప్రభుజీ చదువుతా. ఏవం 26వ శ్లోకం. ఏవం విమృశ్య సుధియో భగవత్యనంతే సర్వాత్మనా విదధతే ఖలు భావయోగం తేమేన దండమర్హన్యత యద్యమీషాం స్యాత్మాత్మకం తదపి అస్థిరుగాయవాదః. అంత్యురుగాయవాదః. అనువాదం. కనుక ఈ విషయములన్నింటినీ గమనించి
బుద్ధిమంతులు ఎల్లరి హృదయములలో ఉన్నవాడు సమస్త కళ్యాణ గుణ నిలయుడు అగు భగవంతుని నామకీర్తనముచే అన్ని సమస్యలను పరిష్కరింప నిర్ణయింతురు. అట్టివారు నా దండన పరిధిలో లేరు. సాధారణముగా వారెట్టి పాపమును అనరించరు. అయినను ఒకవేళ పొరపాటున కాని మోహవశమున గాని ఎన్నడైనా పాపము నొనరించినను నిరంతరము హరే కృష్ణ మహామంత్రము జపించుచున్న కారణమున దాని నుండి వారు బయటపడుదురు. భాష్యము. దీని సంబంధమున శ్రీల శ్రీ విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు బ్రహ్మదేవుడు కావించిన స్థుతులలోని ఈ క్రింది శ్లోకమును ఉదహరించి భాగవతము 14వ అధ్యాయము 10వ కంటు 14వ అధ్యాయం 29. అథాపి తే దేవ పదాంబుజద్వయ ప్రసాదలేశానుగ్రహీత ఏవ హి జానాతి తత్వం భగవన్మహి మహిమో నచామ్య ఏకోపి చిరం విచిన్వన్. దీని తాత్పర్యమేమనగా మనిషి వేదశాస్త్ర పారంగతుడైనను దేవదేవుని అస్తిత్వమును గూర్చి అతని నామరూప గుణ లీలాదులను గూర్చి పూర్తిగా నెరిగి ఉండకపోవచ్చును. కానీ ఎవడేని భక్తి యోగమున నెలకొని విశుద్ధ భక్తుడైనచో గొప్ప పండితుడు కానప్పటికీ భగవంతుని స్థితిని అవగతము చేసుకొనగలడు. కనుకనే ఏవం విమృశ్య సుధియో భగవత్యనంతే అని యమరాజు పలికెను. భగవంతుని ప్రేమ భక్తిలో నెలకొనిన వాడు సుధీయ మేధావంతులు అగుదురు. శ్రీకృష్ణుని నామయశోగుణముల నెరుగజాలని వేద పండితుని విషయమున ఇది సత్యము కాదు. విమలమగు బుద్ధి కలవాడే విశుద్ధ భక్తుడు. ఏదో ప్రదర్శన కొరకు గాక ప్రేమతోనూ త్రికరణ శుద్ధిగను భగవత్ సేవలో నెలకొనుచు కనుక అతడు నిజముగా వివేకవంతుడై యుండును. ఆ భక్తులు తామేదో ధార్మికులమని ప్రదర్శించుకొనవచ్చును గాక, కానీ అది ఎంత మాత్రము ప్రభావశీలమై ఉండదు. ఏలయనగా ఆడంబరములకు వారు ఆలయమునకేగినను అన్య విషయమునే చింతించుచుందురు. అట్టివారు తమ ధార్మిక కర్తవ్యమును ఉపేక్షించిన వారై యమరాజుచే శిక్షింపబడుదురు. కానీ పూర్వపు అలవాట్ల వలన భక్తుడు అనిచ్ఛతో కాని యాదృచ్ఛికముగా కాని పాపమును నరించినను క్షమింపబడును. సంకీర్తనోద్యమం యొక్క మహత్వమే అది. 27వ శ్లోకం. తే దేవ సిద్ధ పరిగీత పవిత్ర గాథ ఏ సాధవ సమదృశో భగవత్ ప్రపన్నా తాన్నోపసీదత హరే గదయాభిగుప్తాన్ నైషాం వయం నచ వయః ప్రభునామదండే. అనువాదం. దూతలారా, అట్టి భక్తులు భగవత్ శరణారవిందములకు పూర్తిగా శరణుజొచ్చియుందురు కనుక దయచేసి మీరు వారి చెంతకు వెడలవలదు. సమదర్శులైన అవ్వారల గుణగాథలను దేవతలు సిద్ధులు గానము చేయుచుందురు. వారి చెంతకైనను మీరు పోరాదు. సదా దేవదేవుని గదచే రక్షింపబడుదురు కనుక వారిని నేను గాని బ్రహ్మ గాని దండింపజాలము. చివరకు కాలమైనను వారిని దండింపజాలదు. భాష్యం. చివరకు యమరాజు తన భటులను ఇట్లా హెచ్చరించెను. భటులారా, భక్తులకు కష్టము కలిగించుటకై పూర్వము మీరేదైనా చేసి ఉండవచ్చును గాక, కానీ ఇకపై మీరట్లు చేయవలదు. భగవత్ శరణారవిందములకు శరణుజొచ్చిన వారును హరినామమును నిరంతరము జపించువారును అగు భక్తుల కర్మలను దేవతలు సిద్ధులు కీర్తింతురు. అట్టి భక్తులు ఎంత గౌరవనీయులు మహోన్నతులనగా విష్ణు భగవానుడే స్వయముగా గదాధారి అయి వారిని రక్షించును. కనుక ఇప్పుడు మీరేది చేసినప్పటికీ ఇకపై అట్టి భక్తుల చెంతకు పోరాదు. లేనుచో విష్ణు భగవానుని గదచే మీకు చావు తప్పదు. ఇది నా హెచ్చరిక. ఆ భక్తులను దండించుటకే విష్ణు భగవానుడు గదాచక్రములను దాల్చి ఉన్నాడు. భక్తులకు కలత కలిగింప యత్నించిన అనవసరముగా శిక్షకు గురి కాకుడు. మీ మాట అటుంచి వారిని నేను కాని బ్రహ్మ కాని దండించినను మాకు విష్ణు భగవాను చే శిక్ష తప్పదు. కనుక ఇక ఎంత మాత్రము భక్తులకు కలత కలిగింపవలదు. చదవన ప్రభుజీ. ఎవరున్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? 3-4 పేజీలు ఉన్నాయి, చదువుకుందామా లేకపోతే ఆపి నెక్స్ట్ వీక్ చదువుకుందామా? ఇది అయిపోతుందేమో ప్రభుజీ. సరే, 28వ శ్లోకం కూడా చదువుండమ్మా విజయ్ కుమార్ మాతాజీ. ఓకే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. తానానయధ్వమసతో విఖుమాన్ ముకుంద పాదారవింద మకరంద రసాద జత్రం నిష్కించనైః
పరమహంసకులైరసంగైర్జు దుష్టాద్గర్హే నిరయవత్తన్మి బద్ధ తృష్ణాన్. అనువాదం: భౌతిక భోగము పట్ల రుచిలేని వారును ముకుంద పాద పద్మ మకరందమును గ్రోలువారును అగు పరమహంసలు మహోన్నత వ్యక్తులు దూతలారా, అట్టి మకరందమును గ్రోల విముఖులై పరమహంసల సాంగత్యమును బడయని వారును నరకపథమైనట్టి సంసారమునకు మరియు భౌతిక భోగమునకు అనురక్తులైన వారును అగు వ్యక్తులనే నా చెంతకు దండనార్థము తీసుకొని రండు. భాష్యం: భక్తుల చెంతకు పోరాదని హెచ్చరించిన పిదప యమరాజు ఇప్పుడు ఎవరిని తన చెంతకు తీసుకొని రావలెనో భటులకు సూచించుచున్నాడు. కేవలము మైథున సుఖము కొరకే కుటుంబ జీవనమునకు అంటిపెట్టుకుని ఉండడి పరమ లౌకికులను తన చెంతకు తీసుకొని రండని అతడు ప్రత్యేకముగా దూతలతో తెలిపెను. శ్రీమద్ భాగవతమునందు తెలుపబడినట్లుగా జనులు కేవలము మైథున సుఖము కొరకే కుటుంబాసక్తులయ్యుందురు. ఎన్మైథునాది గృహమేది సుఖం హి తుచ్చం. లౌకిక కలాపముల చేవారు పలు విధములుగా ఎల్లప్పుడూ కష్టములకు గురియగుచుందురు. పగలంతయు తీవ్రముగా కష్టించిన పిదప రేయందు రతి సుఖము నిద్రలే వారికి గల ఏకైక సుఖము. నిద్రయా హ్రియతే నక్తం వ్యవాయేన చవాయః. రేయందు గృహమేది నిద్రలో ముసుగును లేదా రతి క్రీడారతుడై ఉండు. దివాచాద్దేహయా రాజన్ కుటుంబ భరణేన వా. ఇక పగలంతయు ధనార్జనమునందే తలమునకలై ఉండును. సంపాదించిన ధనమంతయు అతడు కుటుంబ పోషణలో వేవు చేయును. ఇటువంటి వారిని దండనార్థము తన వద్దకు తీసుకురమ్మని యమరాజు తన భటులకు ప్రత్యేకించి తెలిపాను. ముకుంద పాద పద్మ మకరందము సదా గ్రోలు వారును సమదర్శులును జీవులైన కరుణతో కృష్ణ భక్తి ప్రచారమునకే యత్నించువారును అగు భక్తులను తన చెంతకు తీసుకొని రావద్దని అతడు పలికెను. అట్టి భక్తులు యమదండనకు అర్హులు కారు. కానీ కృష్ణ భక్తిని గూర్చి ఏమాత్రము తెలియనట్టి వారు మాత్రము నామమాత్ర సుఖమును కలిగిన లౌకిక జీవనంచే రక్షింపబడరు. దీనిని గూర్చి భాగవతము 2వ స్కందము 1వ అధ్యాయము 4న ఇట్లు పలికినది: దేహావ్రత్య కలత్ర్యాద్విశ్వాత్మనైసన్వేష్వ సత్స్వపి తేషాం ప్రపత్తో నిధనం పశ్యన్నపి నా పశ్యతి. అట్టివారు తమ దేశము, సంఘము లేదా కుటుంబమనడి చ్యుతి కలిగిన సైన్యము కాలక్రమం నశించుననడి విషయము నెరుగక అది తమను రక్షించుమనడి విశ్వాసమును కలిగియుందురు. సారాంశమేమనగా 24 గంటలు భక్తియోగమున నెలకొనడి భక్తులతోనే ఎవరైనను సాంగత్యము యత్నింపవలను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే నేను చదవనా ప్రభుజీ? ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. దండత్వం. జిహ్వాన భక్తి భగవద్గుణాన్ గుణనామధేయం చేతచ్చ న స్మరతి చరణారవిందం కృష్ణాయ నో నమతి యచ్చిరా ఏకదాపి తానాన యద్వమసతో కృత విష్ణుకృత్యాన్. భటులారా, శ్రీకృష్ణుని నామగుణములను కీర్తించుటకు తమ జిహ్వను ఉపయోగింపని వారును కృష్ణ పాదార విందముల నొక్కమారైనను హృదయమున తలంపని వారును ఆ దేవదేవుని ఎదుట ఒక్కమారైనను శిరము ఉంచి నమస్కరింపని వారును ఆగు పాపులచే నా చెంతకు తీసుకుని రండు. మానవ జన్మ యందు ఏకైక కర్తవ్యమైనట్టి విష్ణువునకు సంబంధించినటువంటి కర్మలను ఆచరింపనిట్టి ఆ మూర్ఖులను దూతులనే నా చింతకు తీసుకొని రావలయును. భాష్యము: విష్ణు ప్రీతియే మానవ జన్మ ప్రయోజనమైన కారణమున విష్ణు కృత్యాన్ అను పదము ఈ శ్లోకమున మిక్కిలి ప్రాధాన్యము సంతరించుకున్నది. వర్ణాశ్రమ ధర్మము కూడా అదే ప్రయోజనం కొరకు ఉద్దేశింపబడినది. దీనిని గురించి విష్ణు పురాణము 3.8.9 నందు ఇట్లు తెలుపబడినది: వర్ణాశ్రమాచారవత పురుషేణ పరః పుమాన్ విష్ణురారాధ్యతే వంద
విష్ణు ఆరాధ్యతే పంద నాణ్యాత్ తత్తోష కారణం. సంఘమును 4 వర్ణములగును బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, 4 ఆశ్రములగును బ్రాహ్మచర్యము, గార్హత్యము, వానప్రస్థము, సన్యాసము విభజించినట్టే వర్ణాశ్రమ ధర్మమును ఖచ్చితంగా అనుసరించుటకే మానవులు ఉద్దేశింపబడిరి. వర్ణాశ్రమ ధర్మ విధానమును మనుజుని విష్ణు భగవానునికి దగ్గర చేయును. ఆ విష్ణువే మానవులకు ఏకైక నిజమైన లక్ష్యము. కానీ దురదృష్టవశాత్తు జనులు భగవద్ధామం చేరుటయే లేదా విష్ణు భగవానుని దరిచేరుటయే తమ నిజలాభమని ఎరుగుకున్నారు. నతే విదుహు స్వార్థగతి హి విష్ణు. దానికి బదులుగా వారు కేవలము మోహగ్రస్తులగుచున్నారు. దురాశయ ఏ బహిరర్థమానినః. విష్ణువును చేరుటకు ఉద్దేశింపబడిన కర్మలనే ప్రతి మానవుడు వర్ణింపవలసి ఉన్నది. అందువలనే అట్టి విష్ణువునకు సంబంధించిన కార్యములను మరిచినట్టి అకృత విష్ణుకృత్యాన్ వారిలను తన చెంతకు తీసుకొని రావలసినదిగా దూతలకు యమరాజు ఆదేశించెను. విష్ణునామమును ఉచ్చరించిన వాడు, విష్ణు భగవాన్ని అర్చామూర్తి ఎదుట మ్రోకరిల్లని వాడు, విష్ణు పాదమద్మములను స్మరింపని వాడు మాత్రమే యమరాజుచే దండనీయుడు. సారాంశముగా చెప్పవలనన్న అవైష్ణవులందరూ యమునిచే దండనీయులై ఉన్నారు. నెక్స్ట్ కూడా చదవనా ప్రభు? హరికృష్ణ ప్రభుజీ, హరికృష్ణ ప్రభుజీ, చిన్న డౌట్ ప్రభుజీ. చెప్పండి. ప్రభుజీ, మామూలుగా విష్ణుమూర్తి అంటే ఆఫీస్ లో ఉన్నట్లుగా దేవుడని, కృష్ణుడు ఇంట్లో ఉన్న దేవుడని అంటారు. అందుకే కృష్ణుడిని ఈజీగా వెళ్ళొచ్చు అని అంటారు కదా. అంటే విష్ణుమూర్తిని ఆరాధించిన, కృష్ణుడిని ఆరాధించిన రెండు ఒకటే అనా ఇక్కడ? అంటే ఇందులో అంతా మొత్తముగా ఒక్కటేనమ్మా. అందరూ కృష్ణుని ఆరాధించినా విష్ణువుని ఆరాధించినా ఇద్దరు వైష్ణవుల కిందకే వస్తారు. రాముడిని ఆరాధించిన, నరసింహస్వామిని ఆరాధించిన వైష్ణవుల కిందకే వస్తారు. మళ్ళీ ఇంకో చిన్న డౌట్ ప్రభుజీ, ఇప్పుడు విష్ణు సహస్రనామం అయితే ఒక్కసారి చదువుతాము, హరే కృష్ణ మాత్రం చదివితే ఇది ఎన్నో కౌంట్ టైమ్స్ నువ్వు విష్ణు సహస్రనామం చదివిన ఫలితం వస్తుంది కాబట్టి హరే కృష్ణ మంత్రంని చదవమంటున్నారు కదా, అంతే కదా ప్రభుజీ? అంతేనా? థ్యాంక్ యూ ప్రభుజీ. ఎవరు చదువుతారమ్మా 30వ శ్లోకం? రాధాలీల దేవదాస్ మాత చదువుతారా? చదవండి. చదువుతా. 30వ శ్లోకం. తత్ క్షమ్యతాం స భగవాన్ పురుషః పురాణో నారాయణః స్వ పురుషైర్య దశత్కృతః స్వనామహోన విదుషాం రచింతాంజలీనాం శాంతిర్ఘ నమః పురుషాయ భూమ్యే. పిమ్మట యమరాజు తనను తన భటులను అపరాధులుగా భావించి భగవంతుని క్షమార్పణ వేడుతూ ఇట్లు పలికను. దేవా, అజామిళుని వంటి వైష్ణవుని బంధించి నా భటులు నిక్కముగా అపరాధమే కావించడు. నారాయణ పరమ పురుష, పురాణ పురుష, దయచేసి మమ్ము క్షమింపు. అజ్ఞానవశమున మేము అమాజీయుడు నీ సేవకుడని గుర్తింపజాలక మహా అపరాధము నర్చితిమి కనుక అంజలి బద్దులమే నీ క్షమార్పణ వేడుతున్నాము. ఏ ప్రభువు, నీవు పరమ కరుణామయుడు, సద్గుణ పూర్ణుడవు కనుక మమ్ము క్షమింపు. నీకు ఇవే మా వందనములు. భాషం శ్రీల పౌపాదరి భాషం శ్రీల పౌపాదికి జై. తన భటులు కావించిన అపరాధమునకు యమరాజు తానే బాధ్యతను వహించుచున్నాడు. ఏదేని వ్యవస్థ యందు సేవకుడు చేసిన పొరపాటుకు ఆ వ్యవస్థ బాధ్యతను స్వీకరింపవలసి ఉన్నాను. యమరాజు అపరాధములకు అతీతుడే అయినప్పటికీ అతని భటులు ప్రభువాజ్ఞ మేరకే అజామిళుని బంధింపబడలేదు. అదే గొప్ప అపరాధం. బుద్ధ్వాపరాధే స్వామినో దండ అని న్యాయశాస్త్రం రూపర్చినది. సేవకుడు పొరపాటు చేసినతో దానికి బాధ్యత వహింపవలసి ఉన్న కారణమున యజమాని దండనీయుడే అగును. ఈ విషయమును గంభీరముగా తీసుకొని యమరాజు తన భటులతో పాటుగా ముఖలితాస్తుడై దేవదేవుడకు నారాయణ క్షమార్పణ వేయడం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండోతం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. తర్వాత ప్రభాకర్ ప్రభు చౌదరి. 31వ శ్లోకం. తస్మా సంకీర్తనం విష్ణు జగన్మంగళమహసం మహతామపి కౌర్య విద్వేకాంతిక నిష్కృతం. అనువాదం. సుఖదేవ్ గోస్వామి పలికను. ఓ రాజా, హరినామ సంకీర్తనం ఘోర పాపములను సమూలంగా నశింపజేయగలదు కనుక నామ సంకీర్తనమే అఖిల జగత్తునకు పరమ మంగళప్రదమగు కార్యము. ఈ విషయము నీవు తెలుసుకున్నచో ఇతరులను దానిని గంభీరంగా స్వీకరింతురు. భాష్యం.
అజామినుడు నారాయణ నామమును ఆభాస మాత్రముగా ఉచ్చరించినప్పటికీ సర్వ పాప విముక్తుడైనని మనము గమనింపవలను. హరినామ సంకీర్తనం ఎంత మంగళదాయకమనగా అది ఎల్లరను పాప విముక్తులు చేయగలదు. హరే కృష్ణ మహామంత్ర జపకీర్తనంచే పాపమును శమింపజేసుకొనవచ్చును కనుక పాపకార్యం చేసినను పర్వాలేదని ఎవ్వరూ తలంపరాదు. పైగా మనుజుడు పాపం చేయకుండా జాగ్రత్త పడవలను. పాపమును హరే కృష్ణ మహామంత్ర జపంతో నివారింపవచ్చునని అవతడెన్నడను తలంపరాదు. అది మరొక అపరాధం. ఒకవేళ భక్తుడు యాదృచ్ఛికంగా పాపమును అనర్చినచో భగవంతుడు అతను క్షమించును, అంతేగాని అతడెన్నడను ఉద్దేశపూర్వకంగా పాపం చేయరాదు. 32వ శ్లోకం. శృణ్వతాం. 32 ఇంకా చదువుతారేమో. హరే కృష్ణ ప్రభు. ప్రభు 32 చదువుతారా? హరే కృష్ణ ప్రభు. గుణతాం యథా సుజాతయా వత్యా శుద్ధ్యన్నాత్మ వ్రతాదిభిః. శ్రీహరి నామకర్మల నిరంతరము వినువాడు, కీర్తించువాడు, హృదయ కల్మషము తొలగించు విశుద్ధ భక్తి యోగ పదమును సులభముగా పొందగలడు. వ్రతములను వైదిక కర్మకాండను చేసినంత మాత్రమున అట్టి పవిత్రతను మరయుట సాధ్యపడదు. భాష్యం. హరినామమును కీర్తించుట వినుటచే తేలిగ్గా అభ్యసించి ఎవ్వరైనను ఆధ్యాత్మిక జీవన తన్మయత్తును పడయవచ్చును. దీనిని గూర్చి పద్మపురాణం ఇట్లు తెలుపబడినది. నామాపరాధాయుక్తానాం నామాన్యేవ హఠంత్వఘం అవిశ్రాంత ప్రయతాని తాన్యేవార్ధక కరాణి చ. మనుజుడు హరే కృష్ణ మహామంత్రమును అపరాధ సహితముగా కావించుతున్నప్పటికీ అకుంఠితగా నామోచ్చరణ కావించినచో అపరాధము తొలగిపోగలదు. ఈ పద్ధతికి అలవాటు పడినవాడు పాపములచే అంటబడక సదా దివ్యస్థితి యందు నెలకొని ఉండును. ఈ విషయము సావధానముగా గమనించమని సుఖదేవ స్వామి ప్రత్యేకంగా పరీక్షితును అడిగాను. కానీ వైదిక కర్మకాండ నిర్వహణలో ఎటువంటి లాభము లేదు. దానిచే మనుజుడు ఉన్నత లోకములకు వెడలవచ్చును. కానీ క్షిణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని భగవద్గీత యందు 9.21 నుండి తెలుపబడినది కదా. పరిమితముకు పుణ్య పరిపాకము వలన స్వర్గాదులలో భోగకాలం ముగిసినంతటా అతడు దరిద్రికి తిరిగి రావలేను. కనుక విశ్వమునందు పైకి కిందకు ప్రయాణింప యత్నించుటలో ఎట్టి ప్రయోజనము లేదు. దానికి బదులు హరినామ సంకీర్తన చేసి పూర్తిగా పవిత్రుడై భగవద్ధామమునకు వెడల యోగ్యుడొకడు ఉత్తమం. అది ఏ జీవిత లక్ష్యము, అది ఏ జీవన పూర్ణత్వం కూడా ఉన్నది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. విజయమాత చదువు 33. హరే కృష్ణ. 33వ శ్లోకం. కృష్ణాగ్ని పద్మ మధులిన్ న పునర్విసృష్ట మాయా గుణేషు రమతే వృజినావహేషు అన్యస్తు కామహత ఆత్మరజః ప్రమార్ష్ణు మీహేత కర్మ యత ఏవ రజః పునః స్యాత్. అనువాదము. శ్రీకృష్ణ పాద పద్మమునే సదా గ్రోలునట్టి భక్తులు త్రిగుణ పూర్ణములు కేవలము దుఃఖ కారకములు అయిన లౌకిక కర్మలను ఏమాత్రమూ లక్ష్య పెట్టరు. కృష్ణ పాదార విందములను విడిచి వారెన్నడను లౌకిక కర్మలకు మరలరు. కానీ ఆ దేవదేవుని పాదపద్మ సేవను నిర్లక్ష్యపరచి కామవాంఛచే విమోహితులైన కారణమున వైదిక కర్మకాండకు అనురక్తులైన వారు మాత్రము కొన్ని మార్లు ప్రాయశ్చిత్త కర్మలను అనురించుచుందరు. ఆయనను పూర్తిగా పవిత్రులు కానందున వారు తిరిగి పాపకర్మలనే అనురింతురు. భాష్యము. హరే కృష్ణ మహామంత్రమును జపించుటే భక్తుని కర్తవ్యము. మనిషి కావించడి అట్టి జపకీర్తనములు కొన్ని మార్లు అపరాధ సహితముగాను మరికొన్ని మార్లు అపరాధ రహితముగాను జరుగుచుండవచ్చును. కానీ ఆ మంత్ర జప విధానమును అతడు శ్రద్ధతోనూ గంభీరముగాను గ్రహించనచో పూర్ణత్వమును పడేయగలడు. అట్టి పూర్ణత్వము వైదిక ప్రాయశ్చిత్త కర్మల ద్వారా సాధ్యపడదు. భక్తి యోగమును విశ్వసింపక కేవలము వైదిక కర్మానుష్ఠానమునకే అనురక్తులైన వారు అత్యున్నత పూర్ణత్వమును సాధించుటలో విఫలరగుదురు. వారు ప్రాయశ్చిత్తమును గూర్చి పలికినను తత్కార్యమునకు హరినామ సంకీర్తనను అంగీకరింపరు. కనుకనే భౌతిక భోగము నుండి పూర్తిగా బయటపడినట్టి భక్తులు కృష్ణ భక్తిని విడిచి వైదిక కర్మలకు వెళ్ళరు.
కామవాంఛ కారణమున వైదిక కర్మానుష్ఠానమునందు అనురక్తులైన వారు పదే పదే భవక్లేశములకు గురియగుదురు. వారి కర్మలను పరీక్ష మహారాజు గజస్నానముతో కుంజర శౌచములతో పోల్చెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ చదువుతారా అక్క? చదవండి. చదువుతా 34. ఇత్థం స్వవృత్తగదితం భగవన్మహిత్వం సంస్మృత్య విస్మతధియో యమకింకరాస్తే నైవాచ్యుతాశ్రయజనం ప్రతి సంకమానా ద్రష్టుం చ బిభ్యతి తతః ప్రవృతి స్మరాజన్. భగవంతుని అసాధారణమగు మహాత్మ్యమును అతని నామ యశో గుణములను తమ ప్రభువు ముఖతః వినినంతర యమదూతలు ఆశ్చర్యచకితులైరి. అప్పటి నుండి అచ్యుతాశ్రయుడగు భక్తుని గాంచినంతనే వారు భయపడి అతనిని తిరిగి గాంచుటకు సాహసింపకుండిరి. భాష్యము: ఆ సంఘటన జరిగినప్పటి నుండి భక్తులను బంధించుట అనడి ప్రమాదకరమైన కార్యమునకు యమదూతలు స్వస్తి చెప్పిరి. అనగా నిజమునకు భక్తుడే యమభటులకు ప్రమాదకరుడై ఉన్నాడు. చదువుతారా? చదువుతారా? చదవండి. హరే కృష్ణ. ఇతిహాసమిమం గుహ్యం భగవాన్ కుంభ సంభవః కథయామాస మలయా ఆసీనో హరిమర్చయన్. కుంభ సంభవుడగు అగస్త్య మహర్షి శ్రీహరిని అర్చించుచు మలయ పర్వతమున వసించున్నప్పుడు నేను దరిచేరగా ఈ రహస్యమగు ఇతిహాసమును నాకు వివరించెను. శ్రీమద్ భాగవతమునందలి యమరాజు తమ దూతలకు ఉపదేశము చేయుటను 6వ స్కందములోని 3వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో నెక్స్ట్ వీక్ దక్ష ప్రజాపతి హంసగుహ్య స్తోత్రముతో భగవాను స్తుతించుట నెక్స్ట్ చాప్టర్ కి నెక్స్ట్ వీక్ చదువుతున్నాము. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభు చెప్పండి. 13 శ్లోకాలు అనువాదంలో లాస్ట్ 2 లైన్లు ఆయా వర్గంలో భయముతో ఆ దేవదేవుని ఆరాధించుచు తమ 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 కర్మలను అనుసరించి కానుకలు నర్పించుచున్నారు. అంటే అదే అది అదే 13వ శ్లోకంలో అనువాదం. ఎడ్ల బండి నడుపువాడు ముక్కుతాడుతో వృషభములను నియంత్రించే రీతి వేదములంది తన వాక్కులను రజ్జువులచే భగవానుని మానవులందరికీ బంధించి ఉన్నాడు. ఆ వేదములే మానవ సంఘము. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులందరి వివిధ వర్గములను వారి కర్మలను తెలియజేసి ఆయా వర్గముల వారు భయముతో దేవాదేవుని ఆరాధించుచు తమ కర్మలను అనుసరించి కానుకలు అర్పించుచున్నారు. కరెక్ట్ చెప్పండి. ఇది వేదాలను ఫాలో అవుతున్న వ్యక్తుల తాలూకా సంగతి. వేదాలను ఫాలో అవుతున్న వాళ్ళ సంగతి ఇదంతా. సో వేదాలు ఆ రీతిగా చేస్తున్నాయి, భక్తిని పెంపొందించలేకపోతున్నాయి బేసికల్ గా. సో మనుషులని ఏదో విధంగా కట్టబెట్టడానికి, భక్తి లేకపోతే వేరే విధంగా కట్టబడేది ఏంది అంటే వేదం కదండి. కానీ వేదం భక్తి మార్గంలోకి తీసుకువెళ్ళడానికి అంటే భక్తి మార్గంలో వెళ్ళలేని వాళ్ళని కట్టడి చేయడం కోసం వేదం. అర్థమవుతుంది కదండి. మనం అది కూడా డిస్కస్ చేస్తుంటాం. వేదాలు చదువుకున్న వాళ్ళు భక్తిలోకి రావడం కష్టం అని. ఎందుకంటే ఇందులో ఇలా కట్టుబడిపోయి ఉండిపోతారు వాళ్ళు. వేదాలు ప్రొసీజరల్ గా ఉంటాయి. ఇది చేసుకోండి, అది చేసుకోండి, ఇది చేసుకోండి. ఆ ప్రొసీజర్ కట్టుబడిపోయి అదే భయంతో ఆ ప్రొసీజర్ కట్టుబడిపోయి ఉండిపోతారు. చేయకపోతే ఏ పాపము అన్నది. సో నెక్స్ట్ 14కి వెళ్తే నేను స్వర్గరాజు ఇంద్రుడు. సో బేసికలీ సో అది వేదం తాలూకు ఇది చెప్పడం కోసం చెప్పుకొచ్చినమాట. కానీ భక్తి మార్గంలో ఉన్న వాళ్ళు, సో ఈ చాప్టర్ లోని మనం గ్రహించాల్సిన విషయాలు ఏంటంటే బాగా కాన్షియస్నెస్ అంటే చైతన్యం ఎట్లా ఉండాలి అని. సో అజామిలుడు నారాయణుడు అని పిలవచ్చినంత మాత్రాన అయిపోయిందా అంటే అదొక్కటే కాదు. అజామిలుడు ఎక్కడా కూడా నామ అపరాధం అయితే చేయలేదు, నామ అపరాధం చేయలేదు. భగవంతుడిని పేరు మీద నారాయణుడు అని పేరు పెట్టినాడు. నామ అపరాధం అంటే ఏమిటి?
నేను నామం చేస్తున్నాను కాబట్టి పాపము చెయ్యొచ్చు అనుకోవడం నామపరాధం అయిపోతుంది. అంతే అంతే అంతే. అదే కదండి. ఉమ్. సో నేను నారాయణ మంత్రం చేస్తున్నాను కాబట్టి ఏ పాపం చేయొచ్చు అని అనుకోలేదు ఆయన. కేవలము అదేంటి కాకతీయంగా మాయకంగా కొడుకుని పిలుస్తేనే నారాయణ మంత్రం చెప్పాడు. సో మంత్రంలో ఎక్కడ అపరాధం, నారాయణ పదంలో ఎక్కడ అపరాధం లేదు. అటువంటి విధంగా అపరాధం లేకుండా మా పదము భగవంతుడు ఉద్దేశించినా ఉద్దేశించకపోయినా పదాన్ని అపరాధం లేకుండా ఒక్కసారి స్మరించినా చాలు. అది 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 మనం గ్రహించాల్సిన విషయం. సజామిడికి వచ్చింది కాబట్టి నేను లాస్ట్ నిమిషంలో నారాయణ అని చెప్తానంటే అది కుదరదు. అది జరిగే పని కాదు. ఎందుకంటే అది ప్రీ ప్లాన్డ్ అయిపోతుంది. అంటే భగవన్నామము దాని పౌర అర్థమయ్యింది కూడా దాన్ని పలకకపోవడం అపరాధమే. చెప్పండి కుమారి మాత. ప్రభుజీ, ఇప్పుడు మనం వేదాలు ఫాలో అవ్వకపోయినా మనం శ్రీ విగ్రహ ఆరాధనకి ఏదో ఒక సాంప్రదాయం కంపల్సరీగా ఫాలో అవ్వాలి అంటున్నారు కదా ప్రభుజీ. నేను చేస్తున్న తప్పు ఒప్పుగాని నేను మామూలుగా ప్రతిదీ ప్రసాదం దేవుడికి నైవేద్యం సమర్పయామి అనేసుకొని కొంచెంసేపు ఉంచి తినేస్తాను. నేను ఏ మంత్రాలు మట్టుకి ఆ టైంలో నేను చదవటం లేదు. అది నాకు తెలుసు మీరందరూ ఎలా చేస్తారో కొన్ని రూల్స్ ఉన్నాయి అని. అలాంటప్పుడు అది కూడా తప్పే అవుతుంది కదా ప్రభుజీ. ఇప్పుడు నేను ప్రసాదం అలా అనేసుకొని తర్వాత కొంచెంసేపు అక్కడ పెట్టి దేవుడి దగ్గర తర్వాత నేను తినేస్తున్నాను. అలాగా కాకుండా కొన్ని మంత్రాలు చదవాలి కదా ప్రసాదం పెడుతున్నప్పుడు కూడాను ఈ సంప్రదాయం. సో రూల్స్ చదవాలి. ఎందుకు చదవాలమ్మా? అవన్నీ ఎందుకు చదవాలి? చదువుతున్నప్పుడు భక్తితో భగవంతుడికి నైవేద్యం సమర్పించడానికి ఒక అవకాశం ఆ మంత్రాలు. మీరు ఆ రూల్స్ చదివినా చదవకపోయినా, మంత్రాలు చదివినా చదవకపోయినా భక్తితో ప్రసాదం పెట్టగలిగితే ఆ రూల్స్ తో చదివిన దానికంటే ఎక్కువ ఫలితమే వస్తుంది. అది భావం ఇంపార్టెంట్. భావం తెచ్చుకోవడం కోసం రూల్స్. సో వేదాలు చదువుకున్న వాళ్ళు ఏమవుతుందంటే భావం రాకపోయినా రూల్స్ లో మిగిలిపోతున్నారు. అది ఎందుకంటే భయంతో రూల్స్ ఫాలో అవుతున్నారు కాబట్టి. మీరు రూల్స్ ని భయంతో ఫాలో అవడానికి కాదు. సరే భయంతో ఫాలో అయినా ఏదో దశలో ఆ భయంతో ఫాలో అవుతున్న రూల్స్ నుంచి ప్రేమ పుట్టుకు రావాలి. అది లేకపోతే అది రూల్స్ గా ఫాలో అయిపోయినట్టే అవుతుంది. ప్రేమ పుట్టుకొచ్చిన తర్వాత రూల్స్ అంత ఇంపార్టెంట్ కాదు, ప్రేమే ఇంపార్టెంట్. ఫైనల్ గా ప్రేమ భక్తి కావాలి. మీరు ముందు నుంచి ఆ ప్రేమ భక్తితో భగవంతుడికి ప్రసాదం పెడుతున్నారు అనుకోండి, రూల్స్ కి అంత ఇంపార్టెన్స్ ఉండదు. అర్థవుతుంది కదమ్మా. దట్ ఈస్ మోర్. ఏదో ఒక సాంప్రదాయం ఎందుకు ఫాలో అవ్వమంటున్నాం అంటే, ఏదో ఒక సాంప్రదాయం ఫాలో అయితే ఏదో బండి ఎక్కితే ఊరు చేరతాం. ఏదో బండి వేరు బళ్ళు ఎక్కితే ఆ ఊరు చేరం. ఈ 4 బళ్ళు ఊరికి వెళ్తాయి. సో ఏదో బండి ఎక్కితే ఊరు చేరుతాం కాబట్టి ఆల్రెడీ ఊరు చేరిపోయే మార్గం వేరే ఒకటి ఉంది అన్నప్పుడు బండి ఎక్కాల్సిన అవసరం లేదు అలా. సో అట్లాగా ఏ సాంప్రదాయం అయినా ఫైనల్ గా భక్తి ప్రేమ కోసం. సో భగవంతుడికి ప్రేమతో పెట్టడం మొదలు పెట్టినప్పుడు మీరు రైట్ ఆ పద్ధతి నేర్చుకోండి, తప్పేమి కాదు. ప్రసాదం పెట్టే పద్ధతి ఏమిటి అంటే, ప్రసాదం పెట్టేటప్పుడు చదవాల్సిన మంత్రాలు ఏమిటి అంటే, కావాలంటే నేను పంపిస్తాను, బుక్ లో ఉంటాయి. వీలైతే చేస్తాం, వీలైతే చేయలేకపోతాం. ఎందుకంటే గృహస్థాశ్ర ధర్మంలో ఉన్న వాళ్ళకి అవి అంత కట్టడిగా ఉండవు, అంత పగడ్బందీగా మనం చేయలేము. గుళ్ళో ప్రసాదం పెట్టే వాళ్ళకి తప్పకుండా అది, ఎందుకంటే అదే డ్యూటీలో అదే రెస్పాన్సిబిలిటీతో ఉంటారు కాబట్టి. సో గృహస్థాశ్ర ధర్మంలో ఉన్న వాళ్ళకి కొన్ని ఇవి ఉన్నాయి. ఎక్స్పెషల్ గా ఏంటి, ఇళ్లలో విగ్రహారాధన చేసేవాళ్ళు. ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్? బాబు గారు క్లారిటీ వచ్చింది? బాబు గారు క్లారిటీ వచ్చింది. సో అజామిళ కథంతా కూడా నామస్మరణ గురించి ఇంపార్టెన్స్ బేసికలీ. తెలుసో తెలియకో చేసిన బట్ అపరాధం లేకుండా చేయడం ఇంపార్టెంట్. నామప్రాధం చేయకుండా ఉండే అపరాధం ఏదైనా ప్రాబ్లమేనండి. వైష్ణవాపరాధము, నామప్రాధం. లాస్ట్ వీక్ ఎప్పుడు కదా వైష్ణవాపరాధం గురించి మాట్లాడుకున్నాం. ఇంకా అంటే ఆయనలో భక్తి ఉంది కానీ భక్తి ఉంది,
అంటే అలాగా అజామినుడిలో భక్తితోనే చేస్తుంది. అంటే భక్తి అనేది పైకి కనిపించకపోయినా నామ అపరాధం లేకుండా అభక్తుడైతే కాదు, అభక్తుడైతే కాదు. అది ఎగ్జాక్ట్. అపరాధుడు నామపరాధం అంటే అభక్తుల్లోకి వచ్చేస్తారు. అదే అభక్తుడేం కాదు. అదే స్మరణలో సిన్సియారిటీ ఉంది. అది ఎగ్జాక్ట్. భగవంతుని ద్వేషించే వ్యక్తి కాదు. భగవంతుడికి ఏ విధముగా అపరాధం చేయలేదు. తనకి తాను అపరాధం చేసుకున్నాడేమో, అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. తన అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. మొత్తం మానవ జన్మ అవకాశాన్ని జారవిడుచుకున్నాడు. కానీ ఆ నారాయణ మంత్రం చెప్పడంలో అవకాశాన్ని తిరిగి పొందాడు. అదే సెకండ్ ఛాన్స్ అంటే, ద్వితీయ అవకాశం అంటే ఆ ఒక్క పదంలో ద్వితీయ అవకాశం వచ్చింది. ఆ తర్వాత సశరీరంగా అదే అప్పుడు లైఫ్ ఎక్స్టెన్షన్ వచ్చి అప్పుడు వెళ్ళి హరిద్వారం అదే వెళ్ళి సంపూర్ణంగా శరణాగతి పొంది భగవంతుడిని ఇది చేసుకుంటూ అప్పుడు విష్ణుదూతలు వచ్చి తర్వాత తను మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. ప్రాయశ్చిత కాలానికి కావాల్సిన మందంతా విష్ణుదూతల రూపంలో దొరికేసింది ఆయనకి. ఇది సెకండ్ ఛాన్స్ అంటే, ద్వితీయ అవకాశం అంటే. చాలా మంచి స్టోరీ అండి. ఈ బుక్ అంతా అలాగే ఉంటుంది బాబు గారు. మానవుని విద్యుత్ ధర్మములు, విద్యుత్ ధర్మములు. నరసింహాస్ ఎవరు పాడుతున్నారు? హరే కృష్ణ. నామస్తే నరసింహాయ ప్రహ్లాదహ్లాదదాయినే హిరణ్యాకాశీపో రక్షః శిలఢంకానఖానాయే ఇతో నృసింహ పరతో నృసింహ యతో యామి తతో నృసింహ బహిర్నృసింహో హృదయే నృసింహో నృసింహమాదిం శరణం ప్రపద్యే తవ కరకమలవారే నాఖా అద్భుత శృంగం దళితా హిరణ్యకశిపో తాను భృంగం కేశవధృత నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ 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 ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జై లక్ష్మీ నరసింహ స్వామి की जय भक्त प्रहलाद महाराज की जय श्रील प्रभुपाद की जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः हरे कृष्ण थैंक यू प्रभु जी वैष्णव वृंद की जय हरे कृष्ण హరే కృష్ణ. హరే కృష్ణ విజయ మాతాజీ థ్యాంక్ యూ సో మచ్. ఓకే సరే ఇక్కడ ఫ్రైడే స్కూల్ ఫ్రైడే ఉంది మనకి. ఫ్రైడే క్లాస్ ఆఫ్ ఎందుకు లేదు కదా, అంటే సెలవు అదే పండగ కదా, అందరూ వస్తారా లేదా అని. కనుమ ఫ్రైడే ఆఫ్ కావాలా? మాకు ఏమో మరి, మేమైతే ఉండము. మీరందరా ఎక్కడికి వెళ్తున్నారు? ఎస్కోట అంటే వచ్చేస్తాం నైట్ కానీ ఏ టైంకు